సమీక్ష కార్యదీక్ష 1965 తర్వాత భారత వైమానిక దళం గతాన్ని సమీక్షించుకుంది. అనుభవాల ఆధారంగా లోటుపాట్లను అన్ని కోణాల్లోనూ విశ్లేషించుకుంది. ఆ అంతర్జాతీయ నిపుణుల్ని సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాటిలో మొదటిది, ఉన్నత శ్రేణికి చెందిన అత్యంత వేగమైన అధునాతన ఎయిర్ క్రాఫ్ట్స్ను కొనుగోలు చేసి తద్వారా మన వైమానిక దళాన్ని బలోపేతం చేయడం. రెండోది, అంతవరకు పాత ఎయిర్ క్రాఫ్ట్స్పై పనిచేసిన ఫైటర్ పైలట్లు ఈ కొత్త వాటికి అలవాటుపడి పూర్తిగా పట్టు సాధించేందుకు వీలుగా తగిన శిక్షణను, ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలి. ముఖ్యంగా ఎత్తైన గగనతలంలో ఎయిర్ టు ఎయిర్ పోరాటానికి వీలుగా ఎంతో వేగంగానూ మరెంతో ఒడుపుగానూ మెనోవర్బిలిటీ అంటే దూసుకుపోయే ఉన్నత శ్రేణికి చెందిన యుద్ధ విమానాలకు సంబంధించిన శిక్షణపై దృష్టి సారించాలి. ఈ కీలక విధానపరమైన నిర్ణయాల ఫలితంగా 1966లో మా స్క్వాడ్రన్ ప్రత్యేక శిక్షణా కేంద్ర బాధ్యతలు స్వీకరించింది. అంతవరకు వాంపైర్ ఎయిర్ క్రాఫ్టులకు పరిమితమైన పైలట్లు తమ సామర్థ్యాన్ని ఉన్నత శ్రేణికి చెందిన ట్రాన్సానిక్, స్థానిక యుద్ధ విమానాల స్థాయికి పెంపొందించుకునే దిశగా ఆరంభమైంది. 4 ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు 150 మంది ట్రేడ్మెన్ 2 స్క్వాడ్రన్స్ నుంచి తలో ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ను కేటాయించారు. మా వద్ద 24 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 4 హంటర్ ట్రైనర్లు అంటే MK-66, 30 మంది యువ పైలట్లు ఉన్నారు. ఈ వ్యవస్థను పర్యవేక్షించినందుకు వృత్తి నైపుణ్యంలో ఆరితేరిన స్క్వాడ్రన్ లీడర్లు ఉన్నారు. వారిలో సీనియర్ మోస్ట్ మాకు అఫీషియేటింగ్ ఓసీ అంటే ఆఫీసర్ కమాండింగ్ చండశాసనుడు. టైగర్ అనేవాళ్లం. పనిమీదే ధ్యాస, పరుగులు పెట్టాల్సిందే. డైలీ సర్వీసింగ్ సెక్షన్కి ఇన్ఛార్జి బాధ్యతలు నాకు అప్పగించారు. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన తనిఖీలలో 14 ట్రేడ్స్కు సంబంధించిన అంశాలుంటాయి. ఆ మేరకు డిఎస్ఎస్ డాక్యుమెంటుపై 14 ట్రేడ్స్మెన్ విధిగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. వాటిని ధృవీకరిస్తూ బృందానికి సంబంధించిన ఇన్ఛార్జి అధికారి కౌంటర్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఎగిరేందుకు వెళ్లే ముందు ఫస్ట్ లైన్ సర్వీసింగ్, 2 టర్నరౌండ్ల మధ్యలో ఓ సర్వీసింగ్, ఆ రోజులో చిట్ట చివరి ఫ్లయింగ్ పూర్తయిన తర్వాత మరో సర్వీసింగ్. ఇలా ప్రతిరోజూ 3 విడతల సర్వీసింగ్ చూసేవాణ్ణి. చక్రాల టైర్లు పరీక్షించడం మొదలుకొని ఆక్సిజన్ కంప్రెస్డ్ ఎయిర్ వంటి గ్యాసులు ఛార్జు చేయడం, హైడ్రాలిక్స్, ఫంక్షనల్ చెక్స్, సేఫ్టీ చెక్స్, ప్రెజర్ చెక్స్. ఇలా ప్రతి సర్వీసింగ్లోనూ 12 పైచిలుకు ట్రేడ్స్ మధ్య సమన్వయం అవసరమయ్యేది. వీటికి అదనంగా ఫైరింగ్ ప్రాక్టీస్ ఉన్న రోజుల్లో అయితే ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఎయిర్ క్రాఫ్ట్లో సిద్ధం చేయించాలి. యుద్ధానికి ముందు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కాంక్రీటుతో చదును చేసిన విశాలమైన మైదానం అంటే టార్మాక్పై బారులు తీర్చేవారు. ఒక్కో వరుసలో 8 చొప్పున ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్పై దాడి జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండడం వల్ల వర్తులాకారంలో 2 కిలోమీటర్ల పరిధిలో ఉండే బ్లాస్ట్ పెయిన్ నిర్మించి 2 ఎయిర్ క్రాఫ్ట్ చొప్పున అందులోకి మార్చారు. అలా చేయడం వల్ల అవి హ్యాంగర్కి దగ్గరగా ఉండి వివిధ కోణాల్లో వాటిని సర్వీసింగ్ చేయడం చాలా సులభమైంది. డైలీ సర్వీసింగ్ సెక్షన్ పర్యవేక్షణలో కీలకమైన అంశాలు 2. మొదటిది ఖచ్చితత్వం, రెండోది నిర్దిష్ట సమయంలోగా సిద్ధం చేయడం. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కాక్పిట్లో ఒక్క పైలట్ కోసం ఒకే సీటు ఉంటుంది. అయితే సాధారణంగా ఇవి ఫార్మేషన్స్ అంటే 2, 4 ఆ పై సంఖ్యల్లో ఒక సమన్వయంతో బృందాలుగా ఎగురుతాయి. అవన్నీ ఒకచోటు నుండి కాకుండా విడివిడిగా ఉండే బ్లాస్ట్ పెయిన్స్ నుంచి ఒక్కొక్కటి 30 సెకన్ల విరామంలో పైకి వెళ్తాయి. గుంపులో ఎగిరేవన్నీ ఒకదానికి మరొకటి దగ్గరగా ఉన్న బ్లాస్ట్ పెయిన్స్కే చెంది ఉండాలని లేదు. కొన్ని సందర్భాల్లో బాగా దూరంగా ఉండే వాటికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. వాటిని నిర్దిష్ట సమయంలో 30 సెకన్ల విరామంలో ఒకదాని వెనుక మరొకటి ఎగిరేలా చూడాలంటే గ్రౌండ్ స్టాఫ్ పరుగులు పెట్టాల్సిందే. అందుకే నేను, నా సహచరులు ఎప్పుడూ సైకిళ్లపైనే ఉండేవాళ్లం. బ్లాస్ట్ పెయిన్స్ మధ్య ఉరకలెత్తేవాళ్లం. ఇలా 9 నెలలపాటు కొనసాగింది. అంతలో మా టైగర్కి ప్రమోషన్ మీద మరో స్క్వాడ్రన్కి పోస్టింగ్ వచ్చింది. ఆయన స్థానంలో నెక్స్ట్ జూనియర్కి పదోన్నతి లభించింది. మరికొన్నాళ్లకి స్క్వాడ్రన్ లీడర్ నిర్మల్ సూరి వింగ్ కమాండర్ పదోన్నతి మీద మా స్క్వాడ్రన్కి ఆఫీసర్ కమాండింగ్గా వచ్చారు. సరిగ్గా అప్పుడే ఆయనకు వివాహమైంది. మా బాస్ డబుల్ ప్రమోషన్ మీద వస్తున్నారని చమత్కరించుకున్నాం. తర్వాతి కాలంలో నిర్మల్ సూరిగారు ఏసీఎం అంటే ఎయిర్ చీఫ్ మార్షల్, సిఏఎస్ అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా అత్యున్నత స్థాయికి చేరుకోవడం చాలా సంతోషం. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పెరిగిన బాధ్యతలు. ఈ సమయంలోనే నా ఎస్టీఓ అండ్ ఈఓ అంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ ఇంజనీరింగ్ ఆఫీసర్కి ఇంకోచోట పోస్టింగ్ వచ్చింది. మామూలుగా అయితే అదే శాఖకు చెందిన అర్హుడైన ఇంజనీరింగ్ ఆఫీసర్ ఎస్టీఓ అండ్ ఈఓ తాలూకు బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మా ఆఫీసర్ కమాండింగ్ నిమ్మిసర్ అంటే నిర్మల్ సూరిగారిని స్క్వాడ్రన్ ఆఫీసర్లు ఎంతో ప్రియంగా పిలుచుకునేవారు. ఎందుకో ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు.
మా స్క్వాడ్రన్తో బాగా పరిచయమైన తర్వాత ఆయన నన్ను అధికారికంగా టెక్నికల్ అడ్జుటెంట్గా నియమించారు. నేను అభ్యంతరం చెప్పాను. ఎందుకంటే మా స్క్వాడ్రన్లో నాతో పాటు మా బ్యాచ్కి చెందిన మరో 2 టెక్కీసున్నారు. అంతేకాదు మా ముగ్గురికన్నా వయస్సులోనూ సర్వీసులోనూ సీనియర్ అయిన మరో ఆఫీసర్ మా స్క్వాడ్రన్లోనే పనిచేస్తున్నారు. నిమ్మీ సర్ నా అసౌకర్యాన్ని అర్థం చేసుకున్నారు. కాకపోతే మా అందరిలోనూ సీనియర్ అయిన ఆఫీసర్ మాత్రం ఎస్టీఓ అండ్ ఈవో బాధ్యతల పట్ల తనకు ఆసక్తి లేదన్నారు. పైగా అతడి వయస్సు, ఆరోగ్యం విధి నిర్వహణకు సహకరించేలా లేవు. మిగిలిన మా ముగ్గురిలోనూ ఎవరికి అప్పగించినా తనకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సమస్య ఓ కొలిక్కి రాకముందే మా ముగ్గురిలో ఒక ఆఫీసర్ ఎయిర్ గన్నర్గా సెలెక్ట్ అయి పోస్టింగ్ మీద వెళ్ళిపోవడంతో ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ విషయంలో నా అనుభవాన్ని, నైపుణ్యాన్ని పురస్కరించుకొని నిమ్మీ సర్ నామీదే ఆధారపడాల్సి వచ్చింది. ఒకవేళ ఆ ఆఫీసర్ ఎయిర్ గన్నర్ పోస్టింగ్ మీద వెళ్ళకపోయినా ఆ బాధ్యత నామీదే పడేది. అది పరిస్థితి. అప్పుడాయన ఫ్లయింగ్ ఆపరేషన్స్కి చెందిన ఫ్లైట్ కమాండర్కి సరిసమాన స్థాయిలో నన్ను టెక్నికల్ ఫ్లైట్ కమాండర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నేను రెగ్యులర్గా నిర్వర్తించే విధులకు ఇది అదనం. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. 1970 దశకం వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా మెకానికల్ తరహాకి చెందినవి. వాటి మెయింటెనెన్స్ బాధ్యత ఈవో అంటే ఇంజనీరింగ్ ఆఫీసర్ తాలూకు విధుల్లో ఒక భాగం. తర్వాతి కాలంలో కీలకమైన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ రాకతో పెద్ద ఎత్తున సాంకేతికపరమైన మార్పులు వచ్చాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ నిర్మాణం, వాటితో పనిచేసే విధానం మారిపోయింది. ఆయుధాల విషయంలోనూ ఇతర సంబంధిత అంశాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా భారతీయ వైమానిక దళం ఈ తరహా ఎయిర్ క్రాఫ్ట్ను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టింది. అప్పట్నుంచి టెక్నికల్ ఆఫీసర్లో అందరికన్నా సీనియర్ అధికారిని బ్రాంచ్తో సంబంధం లేకుండా ఎస్టీఓ అంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులో నియమించి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలను పూర్తిగా అప్పగించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మెయింటెనెన్స్ విభాగం అధిపతిగా 24 హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్కి బాధ్యత వహించేవాణ్ణి. నా అధికార పర్యవేక్షణలో 450 మంది స్కిల్డ్ ట్రేడ్మెన్, 32 మంది సీనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్, సూపర్వైజర్ స్టాఫ్ ఏడాదిన్నరపాటు పనిచేశారు. ఈ విధుల్ని నేను ఎంతో ఇష్టంగా, మరెంతో బాధ్యతాయుతంగా నిర్వహించాను. ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే వాటి విస్తృతి తెలిసొస్తోంది. పని సాఫీగా సాగిపోయిన రోజులవి. గగనతలంలో పోరాడేందుకు తుపాకులు, క్షిపణులు లోడ్ చేసి కాసేపట్లో ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని ఓఆర్పి అంటే ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్ మీద ఉంచేవారు. అది చేసే రొదకి అలారం అవసరం లేకుండానే ఉదయం 5:30 కల్లా లేచేవాళ్ళం. ఉదయం 6:45 కల్లా స్క్వాడ్రన్కి చేరుకునేవాణ్ణి. హాజరు పట్టీని, అలాగే అన్ని బ్లాస్ట్ పెయిన్స్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పని తాలూకు కేటాయింపుని సరిచూసుకునేవాణ్ణి. ఓవరాల్ వేసుకుని హ్యాంగర్ నుంచి టార్మాక్కి, అక్కడ నుంచి బ్లాస్ట్ పెయిన్స్కి, కొన్ని సమయాల్లో టైర్ చెక్ పాయింట్స్కి వెళ్ళి తిరిగి హ్యాంగర్, ఆఫీస్కి చేరుకునేవాణ్ణి. అలా అవసరమైనప్పుడు మళ్ళీ రౌండ్స్కి వెళ్తూ మధ్యాహ్నం భోజనానికి 3 గంటలకు వెళ్ళేవాణ్ణి. అప్పటికీ అది చల్లారిపోయేది. రాత్రివేళ ఫ్లయింగ్ యాక్టివిటీ ఉన్న రోజుల్లో అయితే ఉదయం 5ంటికే నా డ్యూటీ మొదలై అర్ధరాత్రి దాటే వరకు కొనసాగేది. శరీరం విపరీతంగా అలసిపోయినా మనసు ఉల్లాసంగా ఉండేది. ఏదో ఉత్సాహం ముందుకు నడిపించేది. నా విధుల్ని హృదయపూర్వకంగా ఆనందించాను. ముఖ్యంగా యువకులైన ఫైటర్ పైలట్లతో చర్చిస్తూ సాంకేతికపరమైన వివరణల ద్వారా నా పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకోవడం అదనపు బోనస్గా భావించేవాణ్ణి. ఎయిరోబ్యాటిక్స్ డాగ్ ఫైట్స్, లేటెస్ట్ గ్రౌండ్ అటాక్స్ ప్రాక్టీస్కి సంబంధించిన ఫిల్మ్స్ వంటివి ఫైటర్ పైలట్స్ పట్ల నా అభిమానాన్ని హెచ్చించాయి. నా ముందు కదులుతున్నట్లనిపించేది. ధైర్యం నన్ను సమీపిస్తున్న భావన కలిగేది. స్థైర్యం నన్ను పలకరిస్తున్నట్లనిపించేది. నాలోని అడ్రినలిన్ పొంగి అత్యుత్తమ స్థాయిని మించినదేదైనా చేసి చూపించాలన్న తపన నన్ను కుదిపేసేది. బలమైన సంకల్పం నా హృదయాన్ని గట్టిగా వాటేసుకునేది. నా కమాండులో పనిచేసిన సాంకేతిక నిపుణులైన ఎయిర్మెన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాలి. వారికి సారథ్యం వహించడం, దిశానిర్దేశం చేయడం, భుజం కలిసి బృందంలో పనిచేయడం నా నైతిక స్థాయిని పెంచాయి. ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఉత్సాహాన్ని పెంపొందించాయి. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ మీద సీనియర్ సాంకేతిక నిపుణులతో చేతులు కలిపి పనిచేసిన సందర్భాల్లో వారి మెలకువల్ని, నైపుణ్యాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తూ నా విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేవాణ్ణి. ఓ ఇంజనీర్గా నేను చదువుకున్న సైద్ధాంతిక విషయాలను వారికి లోతుగా వివరిస్తూ, కార్యకారణాలను విశ్లేషిస్తూ, వారి గౌరవ అభిమానాలను చూరగొనేవాణ్ణి. ఇది ఏకపక్షం కాకుండా ఉభయతారకంగా ఉండేది. వారికి శాస్త్ర సాంకేతిక విషయాలను వివరించడం ద్వారా వాటి పట్ల నాలో స్పష్టత ఏర్పడేది. జ్ఞానాన్ని పంచుకోవాలి,
అలా చేసినప్పుడు అసలుకు వడ్డీ తోడైనట్లు విషయ పరిజ్ఞానం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రశ్నలు సమాధానాల రూపంలో సాగే చర్చల ద్వారా అప్పటికే నాకు తెలిసిన విషయాలకు మెరుగులు దిద్దుకున్నాను. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఎయిర్క్రాఫ్ట్ తాలూకు స్టార్బోర్డ్, పోర్ట్ సైడ్ పార్శ్యాలలో ఒకే తరహా పనులు చేపట్టినప్పుడు, అంటే బాంబులు, రాకెట్లు లోడ్ చేసేటప్పుడు, 2 ఎయిర్క్రాఫ్ట్స్లో గన్ ప్యాక్ లోడ్ చేయడం, విడిభాగాలను మార్చడం వంటివి నిర్వహించేటప్పుడు వాటితో సరదాగా పోటీపడేవాణ్ణి. ఇది నేను గెలవాలని కాదు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల్లో హుషారుని, ఉత్సాహాన్ని కలిగించి నా బృందంలో సౌహార్దాన్ని, సౌభ్రాతృత్వ భావనను పెంపొందించాలన్నదే నా ఏకైక ఉద్దేశం. ఈ సందర్భంగా ఓ ప్రధానమైన సంఘటన నాకు గుర్తుకొస్తోంది. ఓ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో మా స్క్వాడ్రన్ కమాండర్ నిమ్మేసరికి స్టేషన్ కమాండర్ నుంచి వర్తమానం. కాసేపట్లో, అంటే మధ్యాహ్నం 1:30 కల్లా ఏఓసీ ఇన్ సి, అంటే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ శివదేవ్ సింగ్ హంటర్ మీద ఫ్లై చేసేందుకు మా స్క్వాడ్రన్కి వస్తున్నారట. యువ పైలట్స్కు ఆచరణాత్మక ఉదాహరణగా నిలుస్తూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉన్నతాధికారులు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ మీద ముందస్తుగా ఫ్లై చేయడం వృత్తిపరమైన నైతికత. ఇది తప్పకుండా యువ పైలట్లకు ప్రేరణ కలిగిస్తుంది. అత్యున్నతాధికారి మార్గాన్ని అనుసరిస్తూ విధి నిర్వహణలో భాగంగా నిర్ణీతమైన ఫ్లయింగ్ అవర్స్ని పూర్తి చేసే దిశగా వారిని నడిపిస్తుంది. నిమ్మి సార్ నన్ను పిలిచారు. ఆగ మేఘాల మీద ఏర్పాట్లు సిద్ధం కావాలన్నారు. విఐపి ఫ్లయింగ్ కోసం ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ హంటర్ MK-66ని సన్నద్ధం చేయడానికి బొటాబొటిగా గంట సమయం మాత్రమే ఉంది. ఎంత సమయం కావాలి అని నిమ్మి సార్ నన్ను అడిగారు. ఓ గంట అన్నాను. ఆయనలో ఒకటే కంగారు, ఆందోళన. చీఫీ అరగంట చాలన్నాడు. నీకు గంట కావాల్సి వచ్చిందా అంటూ నిమ్మీసర్ గొంతు పెంచారు. నేను వెంటనే ఆయన రూంలోంచి ఎయిర్క్రాఫ్ట్ వద్దకు పరుగుతీశాను. అప్పటికే చీఫీ పని మొదలుపెట్టేశాడు. డిఎస్ఎస్లోని ఫ్లైట్ సార్జెంట్ ఇన్ఛార్జిని చీఫీ అంటారు. చీఫీ గుక్క తిప్పుకోకుండా పనిలో తలమునకలు కావడాన్ని చూడగానే నాకు పరిస్థితి అర్థమైపోయింది. ఏఓసీ ఇన్సీ గారి రాక గురించిన సమాచారం ఫ్లైట్ కమాండర్స్ నుంచో నిమ్మీసర్ నుంచో సంబంధిత సిబ్బందికి ముందుగానే అందిపోయిందని బోధపడింది. బౌజర్ని అటెండ్ చేస్తూ ఇంధనం నింపుతూ ట్రేడ్స్మెన్ హడావిడిగా ఉన్నారు. అన్నీ పూర్తయ్యాక ఎయిర్క్రాఫ్ట్ని చీఫీ ట్రయల్ పరీక్షలు నిర్వహించాడు. గ్రౌండ్ మీద కొద్దిపాటి దూరం నడిపించాడు. ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ హంటర్ MK-66 ఫెయిల్ సేఫ్ మోడ్లో ఉందని ధృవీకరించుకున్నాడు. మేమంతా సంతోషించాం. అంతా సిద్ధమయ్యాక నేను సిస్టమ్స్ చెక్ చేశాను. పోర్టు జనరేటర్ పనిచేయడం లేదు. దాని స్థానంలో స్టాండ్ బైని అమర్చే అవకాశమూ లేదు. ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్కి ఎంతమాత్రం ఫిట్గా లేదు. చీఫీ గుండె గుబేల్మంది. నావైపు నిస్సహాయంగా చూశాడు. రిలాక్స్ అంటూ ఆయనకు ధైర్యం చెప్పాను. అర్జెంటుగా వెళ్ళండి, స్క్వాడ్రన్ స్టోర్ నుంచి లేదా స్టేషన్ స్టోర్ నుంచి కొత్త జనరేటర్ తీసుకురండి అంటూ నా కింద పనిచేసే 2 బృందాల సిబ్బందిని పరుగులు తీయించాను. దేవుడు కరుణించాడు. మా అదృష్టం కొద్దీ స్క్వాడ్రన్ స్టోర్లో సరికొత్త జనరేటర్ ఉంది. మా ప్రయత్నం ఫలించింది. అత్యున్నత స్థాయికి చెందిన అధికారి వస్తున్నప్పుడు అన్ని సెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్స్ తమ ఆఫీసుల్లో ఉండాలన్న అలిఖిత ఆదేశాలను అన్ని బేస్ల వారు పాటిస్తారు. దీనివల్ల అనూహ్యమైన అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పనులు సాఫీగా చకచకా సాగిపోతాయి. ఆ రోజు అలాగే పనులు మెరుపువేగంతో జరిగిపోయాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్స్మెన్ రంగంలోకి దిగారు. జనరేటర్ ఫిట్ చేశారు. చీఫీ పోర్ట్ సైడ్ బిజీ అయిపోయాడు. నేను స్టార్ బోర్డ్ సైడ్ జనరేటర్ని తొలగించే పనిలో మునిగిపోయాను. చీఫీకి అనుమానం వచ్చింది. సర్, చెడిపోయింది పోర్టు జనరేటరే కదా అని అడిగాడు. అవునని చెప్పాను. కాని స్టార్బోర్డ్ జనరేటర్ని తొలగించడంలో తలమునకలయ్యాను. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చీఫీకి వివరించాను. స్టార్బోర్డ్ జనరేటర్ని తొలగించకుండా కేవలం పోర్టు జనరేటర్ని ఫిట్ చేయడం మార్కు 56లో మాత్రమే వీలవుతుందని, మార్కు 66 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ హంటర్లో అది వీలు కాదని చెప్పాను. అది వినగానే చీఫీలో కంగారు హెచ్చింది. ఇదిలా ఉండగా కొందరు యువ పైలట్లు ఫ్లైట్ కమాండర్సు ఆదేశాల మేరకు కాబోలు ఒకరి తర్వాత ఒకరు రావడం, మా పనిలో తొంగిచూడడం, ఎయిర్క్రాఫ్ట్ ఏ మేరకు సిద్ధంగా ఉందో వాకపు చేయడం మొదలుపెట్టారు. మేమంతా నిప్పుల కుంపటి మీద పనిచేస్తుంటే వాళ్లు మా పీకల మీద కూర్చొని పిండి రుబ్బడం తగదనిపించింది. పనిలో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండని స్థిరమైన స్వరంతో చెప్పాను. 45 నిమిషాలు గడిచాయి. డాక్యుమెంటేషన్ లాంటి ఫార్మాలిటీస్తో పాటు రీఫ్యూయలింగ్కి సంబంధించి కీలకమైన పనులన్నీ పూర్తయ్యాయి. 2 జనరేటర్లను మరోసారి పరీక్షించాను. వాటి మధ్య సమన్వయాన్ని సరిచూసుకున్నాను. అంతలో నిమ్మీసర్ ఫ్లైట్ కమాండర్స్ వచ్చారు. 5 నిమిషాల్లో వివిఐపి వస్తున్నారని చెప్పారు. నేను ఎయిర్క్రాఫ్ట్ పైకి వెళ్ళాను. స్పాట్ నుంచి బౌజర్ తొలగించాను. నిచ్చెన మీద నుంచి గబగబా దిగివచ్చాను. ఏఓసీ ఇన్సీ గారి కారు హుందాగా వచ్చింది.
సీనియర్ ఫ్లైట్ కమాండర్ ఫారం 700ని ఏఓసీ ఇన్ సికి అందజేశారు. ఆయన దానిమీద సంతకం చేసి టేకాఫ్ పాయింట్ వద్దకు వెళ్లారు. అందరి ముఖాల్లోనూ పెద్ద రిలీఫ్. నిమ్మీసర్ చీఫీకి శబాష్ బహుకరించారు. దాన్ని ఆయన వినమ్రంగా స్వీకరించాడు. అంతలోనే నిమ్మీసర్, చీఫీ, యు ఆర్ 15 మినిట్స్ లేటంటూ గాలితీశారు కూడా. తర్వాత మేమంతా హ్యాంగర్కి చేరుకున్నాం. సరైన సమయానికి సరైన సూచన, సహాయం అందించారు అంటూ చీఫీ నన్ను కృతజ్ఞతాపూర్వకంగా ప్రశంసించాడు. మిన్నువిరిగి మీద పడుతున్నా రామదండులాగా పనిచేయడం, సఖ్యతను కొనసాగించడం, అది సుశిక్షితులైన సైనికులుగా వృత్తిపరమైన మా నైతికత. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం సవాలు చేస్తూ పనిచేయడం మా ఎయిర్మెన్ టెక్నీషియన్స్ నరనరాల్లో జీర్ణించుకున్న లక్షణం. ఇందుకు ఉదాహరణగా హెచ్ఏఎల్కి చెందిన ఓ సీనియర్ మేనేజర్ నాతో చెప్పిన ఉదంతాన్ని చూడండి. రక్తం గడ్డకట్టే ఓ శీతాకాలంలో ఆయన కంపెనీ పనిమీద శ్రీనగర్ వెళ్లారట. ఉదయాన్నే అక్కడో ఎయిర్క్రాఫ్ట్ మీద చెయ్యి వేయగానే విపరీతమైన చల్లదనం వల్ల చర్మం జివ్వుమని లాగేస్తూ ఉన్నపలంగా ఊడిపోయినట్లనిపించిందట. అంతటితో అయిపోలేదు. అంతకు కొన్ని గంటల క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాంకేతిక సిబ్బంది అక్కడ పని మొదలుపెట్టి కొన్ని ముఖ్యమైన విడిభాగాలను అమర్చి ఫంక్షనల్ టెస్ట్ కోసం కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ని సిద్ధం చేశారని విని ఆ హెచ్ఏఎల్ సీనియర్ మేనేజర్ వామ్మో అని ఆశ్చర్యపోయారట. అది మా ఎయిర్మెన్ టెక్నీషియన్స్ సత్తా. అమోఘమైన వృత్తి నైపుణ్యం వారి సొంతం. అంకితభావంతో పనిచేయడం వారి నైజం. ఫైటర్ పైలట్ల సాహసాలతో ప్రభావితున్నై పిఏబిటి అంటే పైలట్స్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టులో ఉత్తీర్ణత సాధించాను. కానీ నా కుడి కంటి చూపు కొద్దిగా మందగించిన కారణం వల్ల వైద్య పరీక్షలో కొద్దిలో గట్టెక్కలేకపోయాను. అలా ఆ ఏడాది మా టెక్నికల్ ఆఫీసర్స్ కోటాలో ఒక్కగానొక్క పైలట్ పోస్ట్ నాకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. గగనపదంలో డేర్ డెవిల్ సరసన చేరలేకపోవడం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. హంటర్లో సవరణ, అద్భుత ఆవిష్కరణ. సవరణ ఏమిటో, అది సాధించిన అద్భుతమేమిటో చెప్పే ముందు హాకర్ హంటర్ గురించి చెప్పాలి. ఇది సైనిక ప్రయోజనాలలో బహుపాత్రలు నిర్వహించే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. భూతలం మీద చేసే దాడిలో ఫైటర్ బాంబర్గా ఉపయోగపడుతుంది. ఇంటర్సెప్టార్గా పనిచేస్తుంది. పోరాటంలో అనేక రకాల భూమికలు పోషిస్తుంది. 100 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగిన 2 ట్యాంకర్లు ఎయిర్క్రాఫ్ట్ వెలుపలి భాగంలో అమర్చి ఉంటాయి. ఈ ఇంధనంతో ఈ హాకర్ హంటర్ ఎయిర్క్రాఫ్ట్ ఒక విడతలో సుమారు 45 నిమిషాల పాటు ఎగురుతుంది. దీనిలో మౌలికమైన సవరణ తీసుకురావడం నా భారతీయ వైమానిక దళ ఉద్యోగ జీవితంలో చెప్పుకోదగ్గ రెండో సంఘటన. రణరంగంలో హంటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అమోఘమైన పనితీరును చూసి శక్తిమంతమైన వైమానిక దాడుల్లో వీటిని ఉపయోగించే ఉద్దేశంలో భారత వాయుసేన సరికొత్త హంటర్ MK-56A లేదా సూపర్ హంటర్స్ని కొనుగోలు చేసింది. 100 లీటర్ల ట్యాంకర్ల స్థానంలో 230 లీటర్ల ట్యాంకర్లు ఉండడం వీటి ప్రత్యేకత. ఇలా ఇంధనపు అందుబాటు పెరగడం వల్ల 45 నిమిషాలు అదనంగా ఎగిరి మరింత ఎక్కువ సమయం పోరాడేందుకు వీలవుతుంది. కాకపోతే కేవలం శాంతి సమయాల్లో ఫ్లయింగ్ ప్రాక్టీస్కి మాత్రమే ఉపయోగపడడం ఇందులోని ప్రధాన లోపం. నిజంగా యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మునుపటి 100 లీటర్ ట్యాంకర్ల హంటర్లాగే ఇది పనిచేస్తుంది తప్ప అంతకుమించి లోతుగా శక్తివంతంగా పోరాడే సామర్థ్యం ఈ హంటర్ MK-56A లేదా సూపర్ హంటర్స్కి లేదు. ఇందుకు కారణం తెలుసుకోవాలంటే లోతైన వివరణ కావాలి. హంటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంతర్గతంగా ఉన్న శతఘ్నుల సహాయంతో తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేస్తుంది. అవరోధాలను అధిగమిస్తూ ఒడుపుగా సాగిపోయే మెనోవర్బిలిటీని కలిగి ఉండడం ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేకత. ఇలా ఉండడాన్ని సాంకేతిక పరిభాషలో క్లీన్ అంటారు. ఈ క్లీన్ కాన్ఫిగరేషన్ వల్ల హంటర్ ఎయిర్క్రాఫ్ట్లో మెనోవర్బిలిటీ ఉన్నా ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండి ఎగిరే సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. సమీప లక్ష్యాలకు స్వల్పకాల వ్యవధిలో ముగిసిపోయే దాడులకు మాత్రమే ఇవి పరిమితమవుతాయి. క్లీన్ కాన్ఫిగరేషన్ దిగువనున్న ఫిగర్ 1లో చూడగలరు. ఫిగర్ 1 హంటర్ MK-56 ఆర్ సూపర్ హంటర్ MK-56A 30mm అడెన్ గన్స్. సాధారణ ఫ్లైట్స్కి ఇన్బోర్డ్స్లో ఇంధనం ట్యాంకుల్ని లోడ్ చేసి అవుట్బోర్డ్స్ను ఖాళీగా విడిపెడతారు. ఈ కాన్ఫిగరేషన్లో 100 గ్యాలన్ల వెలుపలి ఇంధనం ట్యాంకులు హంటర్ MK-56కి తేలికదనాన్ని, తద్వారా అవరోధాల్ని అధిగమిస్తూ ఒడుపుగా సాగిపోయే మెనోవర్బిలిటీని నిలుపుకునే లక్షణాన్ని అంటే ఎండ్యూరెన్స్ని సమకూరుస్తాయి. సూపర్ హంటర్ MK-56Aలో 100 గ్యాలన్లకు బదులు 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకు అందుబాటులో ఉండడం వల్ల ఆ మేరకు సూపర్ హంటర్ MK-56Aలో ఎగిరే సామర్థ్యం సుమారు రెట్టింపవుతుంది. ఫిగర్ 2 నార్మల్ కాన్ఫిగరేషన్
హంటర్ MK56. నెంబర్ 1 ఇన్బోర్డ్ స్టేషన్. నెంబర్ 2 ఇన్బోర్డ్ పైలాన్స్. నెంబర్ 3 ఇన్బోర్డ్ 100 గ్యాలన్ ఫ్యూయల్ ట్యాంక్స్. ఆపరేషనల్ సార్టీల కోసం 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని అవుట్బోర్డ్స్లో లోడ్ చేసి బాంబుల్ని ఇన్బోర్డ్స్లో లోడ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూజింగ్ చేసే ఏర్పాటు దృష్ట్యా బాంబులను ఇన్బోర్డ్ పైలాన్స్ ద్వారా మాత్రమే విడుదల చేయడం వీలవుతుంది. అవుట్బోర్డ్ పైలాన్స్లో ఫ్యూజింగ్ ఏర్పాటు లేదు. అందువల్ల వాటి నుంచి బాంబులను విడుదల చేయడం వీలుకాదు. ఫిగర్ 3 కాన్ఫిగరేషన్ ఫర్ ఆపరేషన్స్ ఆర్ ద ప్రాక్టీస్ ఆపరేషన్స్ ఆఫ్ హంటర్ MK56. నెంబర్ 1 ఇన్బోర్డ్ స్టేషన్. 1000 pounds bombs are practice bomb carriers. నెంబర్ 2 outboard station. 100 gallons fuel tanks. హంటర్ MK56లో ఈ తరహా ఏర్పాట్ల వల్ల ఇంధన సామర్థ్యం కొరవడలేదు. ఎయిర్ క్రాఫ్ట్లో ఇంధన సామర్థ్యం ప్రభావితం కాలేదు. మెనోవర్బిలిటీ కొంతమేర తగ్గినప్పటికీ ముందస్తుగా తగిన వ్యూహాలను పకడ్బందీగా రూపొందించుకోవడం ద్వారా ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సేవలను పోరాటంలో ఉపయోగించుకోవచ్చు. సూపర్ హంటర్ MK56A ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు సాధారణ కాన్ఫిగరేషన్ను అనుసరించి 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులను ఇన్బోర్డ్స్లో లోడ్ చేసిన పక్షంలో ఎలా ఉంటుందో నమూనా 4లో చూడండి. ఫిగర్ 4 నార్మల్ కాన్ఫిగరేషన్ సూపర్ హంటర్ MK56A. ఆపరేషన్ ఫైట్స్లో బాంబుల్ని ఇన్బోర్డ్స్ నుంచి మాత్రమే విడుదల చేయడం వీలవుతుంది. కాబట్టి 230 గ్యాలన్ల సామర్థ్యం కలిగిన ఇంధనం ట్యాంకుల్ని ఇన్బోర్డ్స్ నుంచి తొలగించి అక్కడ 1000 pounds బాంబుల్ని లోడ్ చేయడం జరిగింది. అవుట్బోర్డ్స్ వద్ద ఎక్కువ బరువు కలిగిన 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల స్థానంలో వాటికన్నా తేలికగా ఉండే 100 గ్యాలన్ల ట్యాంకుల్ని లోడ్ చేయడం జరిగింది. నమూనా 5 చూడండి. ఆపరేషనల్ రోల్ కాన్ఫిగరేషన్ కోసం సూపర్ హంటర్ MK56Aని హంటర్ 56 స్థాయికి తగ్గించి అవే ప్రమాణాలను కొనసాగించడాన్ని గమనించవచ్చు. 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల అమరిక వల్ల సూపర్ హంటర్ 56A ద్వారా ఆశించిన స్థాయిలో పెద్దగా ప్రయోజనం లేదని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అలాంటప్పుడు ఏదో అప్గ్రేడెడ్ వర్షన్ పేరుతో వాటికోసం భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టడం వ్యర్థమని సాధారణ పరిజ్ఞానానికి కూడా అర్థమవుతుంది. అవసరం లేకపోయినా ముంగిట్లో ఏనుగును కట్టుకోవడం లాంటిదే ఇది కూడా. ఈ విషయాన్ని తర్వాత పేజీల్లో వివరంగా చూద్దాం. గమనిక: 230 గ్యాలన్ల ఇంధనం తొలగించబడ్డాయి. ఫిగర్ 5 కాన్ఫిగరేషన్ ఫర్ ఆపరేషన్స్ ఆర్ ప్రాక్టీస్ ఆపరేషన్స్ ఆఫ్ సూపర్ హంటర్ MK56A. నెంబర్ 1 ఇన్బోర్డ్ స్టేషన్. 1000 pounds బాంబ్స్ ఆర్ ప్రాక్టీస్ బాంబ్ స్పాట్స్. నెంబర్ 2 అవుట్బోర్డ్ స్టేషన్. 100 గ్యాలన్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఓన్లీ. ఆపరేషనల్ సార్టీస్ కోసం ఉపయోగించే హంటర్ MK56 తాలూకు కాన్ఫిగరేషన్ యథాతథంగా ఉంది. ఈ వాస్తవాన్ని ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో వారు వీటిని కొనుగోలు చేయాలన్న నిర్ణయం తీసుకోకమునుపే లోతుగా పరిశీలించి ఉంటే పెద్ద మొత్తంలో విదేశీ మార్గ ద్రవ్యనిధుల వృధాను నియంత్రించడం సాధ్యమయ్యేది. మా స్క్వాడ్రన్లోని ఒక యువ ఎస్టీఓగా ఈ సమస్య వైపు అనేక కారణాల వల్ల ఆకర్షితున్నయ్యాను. హంటర్ MK56 తాలూకు సాధారణ కాన్ఫిగరేషన్లో 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులు ఇన్బోర్డులో ఉండగా అవుట్బోర్డ్ ఖాళీగా ఉంటుంది. అదనపు పనిభారాన్ని తట్టుకునేందుకు అంటే ఎక్కువ కాలం పనిచేసేందుకు వీలుగా మరో 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులను అవుట్బోర్డులో అమర్చుకోవచ్చు. సాధారణంగా ఆపరేషనల్ సార్టీస్లో ఇన్బోర్డు ఇంధనం ట్యాంకుల స్థానంలో 1000 pounds బాంబు లేదా ప్రాక్టీస్ బాంబ్ పార్ట్స్ని బిగిస్తారు. అందువల్ల ఈ దిగువ 1-2 ఛాయాచిత్రాల్లో చూపించినట్లుగా ప్రామాణికమైన ఫ్లయింగ్ సమయానికి అవసరమైన ఇంధన శక్తి కోసం 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని అవుట్బోర్డులో ఏర్పాటు చేస్తారు. ఇన్బోర్డ్ అండ్ అవుట్బోర్డ్స్ రెండింటిలోనూ లోడుతో ఉన్న హంటర్. కేవలం ఇన్బోర్డ్స్లో మాత్రమే లోడుతో ఉన్న హంటర్. MK56ని సాధారణ కాన్ఫిగరేషన్ నుంచి ఆపరేషన్ అవసరాలకు సరిపోయే కాన్ఫిగరేషన్కి మార్చాలంటే ఇన్బోర్డ్స్ పైలాన్స్తో EMRU అంటే ఎలక్ట్రోమెకానికల్ రిలీజ్ యూనిట్లకు అమర్చి ఉన్న 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులను 6 సహాయంతో అక్కడ నుంచి తొలగించి అవుట్బోర్డ్స్కి బదిలీ చేయాలి. అప్పుడు అవసరమనుకుంటే ఖాళీ అయిన ఇన్బోర్డ్స్లో 1000 pounds బాంబుల్ని లేదా ప్రాక్టీస్ బాంబులను అమర్చాలి. ఈ విధంగా MK56ని సాధారణ కాన్ఫిగరేషన్ నుంచి ఆపరేషన్ అవసరాలకు సరిపోయే కాన్ఫిగరేషన్కు మార్చేందుకు 15 నిమిషాలు పట్టేది. అప్పుడది తర్వాత విడత సార్టీకి సిద్ధంగా ఉండేది. కాకపోతే సమయాన్ని ఆదా చేయడం కోసం ఒకవైపు ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు సర్వీసింగ్ జరుగుతుంటే మరోవైపు ఈ 15 నిమిషాల మార్పిడి పని పూర్తి చేసేవాళ్ళం. 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులు, ఇనుమడించిన ఇబ్బందులు. ఇంతకు మున్పు వివరించినట్లుగా
MK-56 హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినంతవరకు 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని ఇన్బోర్డ్స్ నుంచి అవుట్బోర్డ్స్కి మార్చి వాటి స్థానంలో బాంబులను లేదా ప్రాక్టీస్ బాంబులను అమర్చడం సాఫీగా సాగిపోయే వ్యవహారమే. కాకపోతే ఇంధన సామర్థ్యం పెంచేందుకు అవకాశమున్న MK-56A సూపర్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలోనే సమస్య ఎదురయ్యేది. వీటికి 230 గ్యాలన్లు అంటే లాంగ్ రేంజ్ ట్యాంకుల్ని అమర్చడం మామూలు వ్యవహారం కాదు. అది తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాలి. 230 గ్యాలన్ల ఇంధనంతో పూర్తిగా నిండిన ట్యాంకు బరువు 2.5 టన్నుల బరువు కాగా, అదే 100 గ్యాలన్ల ట్యాంకు బరువు 1000 పౌండ్స్. మార్పిడి సంగతి అలా ఉంచితే 6 చేతులు వేసినా సరే 230 గ్యాలన్ల ట్యాంకుల్ని కదపడమే కష్టమైపోయేది. ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు రెక్కల కింద స్థలం వెసులుబాటు సైతం సమస్యను మరింత జటిలం చేసేది. 100 గ్యాలన్ల ట్యాంకుల పరిమాణం చిన్నది కావడంతో రెక్కల కిందికి 6 వెళ్లగలిగేవారు. ట్యాంకు మార్పిడిని సులభంగా చేసేవారు. 230 గ్యాలన్ల ట్యాంకులు పరిమాణంలో చాలా పెద్దవి. భారీ ఆకారం వల్ల రెక్కల కింద స్థలం వెసులుబాటు తగ్గిపోయేది. ఇరుకుగా ఉండేది. రెక్కల కిందికి 6 కన్నా ఎక్కువ మంది వెళ్లేందుకు వీలయ్యేది కాదు. ఇటువంటి పరిస్థితిలో 2.5 టన్నుల బరువుండే 230 గ్యాలన్ల భారీ ట్యాంకు తాలూకు మార్పిడి ప్రక్రియ ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఈ కారణాల వల్ల 230 గ్యాలన్ల అంటే లాంగ్ రేంజ్ ట్యాంకులకు డీఫ్యూయలింగ్ ప్రక్రియ ద్వారా ఖాళీ చేసి ఆపరేషనల్ లేదా ప్రాక్టీస్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ఇన్బోర్డ్స్కి బాంబులు లేదా ప్రాక్టీస్ బాంబుల్ని అమర్చడం జరిగేది. అవుట్బోర్డ్స్ వద్ద ఖాళీగా ఉన్న 100 గ్యాలన్ ట్యాంకుల్ని అమర్చి బ్రౌజర్ ద్వారా వాటిలో ఇంధనాన్ని నింపాల్సి వచ్చేది. ఈ మొత్తం ప్రక్రియలు సంతృప్తికరంగా ముగించి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని సిద్ధం చేయడానికి కనీసంగా 2 గంటలు పట్టేది. అది కూడా అన్ని ప్రక్రియలకు అవసరమైన ఉపకరణాలు, పరికరాలు అందుబాటులో ఉన్న పక్షంలోనే. ఉదాహరణకు ఎయిర్ క్రాఫ్ట్ను డిఫ్యూయల్ చేయడానికి ఖాళీ బౌజర్స్ అంటే చక్రాలు అమర్చబడిన భారీ మొబైల్ ట్యాంకర్స్ కావాలి. ఆ రోజుల్లో బౌజర్స్కి కొరత ఉండేది. అవి అందుబాటులో లేని పక్షంలో MK-56A తాలూకు కాన్ఫిగరేషన్ను మామూలు స్థాయి నుంచి ఆపరేషనల్ స్థాయికి మార్చేందుకు అదనపు సమయం అవసరమయ్యేది. ఇలా 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని మార్చడంలో కనీసం సగం రోజు గడిచిపోయేది. దీంతో టర్నురౌండ్ వ్యవధి పెరిగి ఈ గొలుసుకట్టు ప్రభావం కీలకమైన ఫ్లయింగ్ మీద పడేది. స్క్వాడ్రన్ రూపొందించుకున్న ఫ్లయింగ్ షెడ్యూల్స్ తాలూకు ప్లానింగ్ దెబ్బతినేది. ప్రమాదాల ముప్పు. పైన పేర్కొన్న వివిధ ప్రక్రియల గురించి మాటల్లో వివరించడం ఒకెత్తు, ఆచరణలో సజావుగా సకాలంలో పూర్తి చేయడం మరో ఎత్తు. సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు ప్రమాదాల బారిన పడకుండా భద్రతతో వ్యవహరించాల్సి ఉంది. ఉదాహరణకి 2.5 టన్నుల బరువుండే 230 గ్యాలన్ లాంగ్ రేంజ్ ఫ్యూయల్ ట్యాంకులని మనుషులు తలో చెయ్యి వేసి భౌతికంగా కిందికి దించడం మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే ఆ ట్యాంకులో ఉన్న ఇంధనం అది హై ఆక్టాన్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కావచ్చు, జెట్ ప్రొపల్షన్ 4 కావచ్చు. ఏమాత్రం తొనికి నేలమీద పడ్డా పెను విధ్వంసమే. మితిమీరిన ట్యాంకు బరువు ఒక సమస్య కాగా, అందులోని ఇంధనాన్ని విడుదల చేయడం కోసం చేపట్టే ప్రమాదకరమైన పద్ధతి తలుచుకుంటే ఏ క్షణంలో ఎలాంటి పొరపాటు జరుగుతుందో, అది ఎంత పెద్ద ముప్పునకు దారితీస్తుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనిచేయాల్సిందే. ఈ దిగువ వివరణ చూడండి. ERU అంటే ఎలక్ట్రో రిలీజ్ యూనిట్స్కి తగిలించి ఉన్న ప్లగ్ని తొలగించి 230 గ్యాలన్ల లాంగ్ రేంజ్ ట్యాంకును మాన్యువల్గా రిలీజ్ చేసేవారు. రొటీన్గా సాగే ఈ పనిలో ఏమరపాటు వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా 3 స్టార్ అగ్ని ప్రమాదం వాటిల్లేందుకు ఆస్కారముంది. తప్పు చిన్నదిగా అనిపించినా అది భారీ ఫలితానికి దారితీస్తుంది. తీవ్రమైన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ERU అంటే ఎలక్ట్రో రిలీజ్ యూనిట్కి తగిలించి ఉన్న ప్లగ్ని తొలగించకుండానే ట్యాంకును రిలీజ్ చేసినట్లయితే క్యాట్రిడ్జ్ విస్ఫోటించి అగ్నికీలాలు చెలరేగి కొన్ని హెక్టోమీటర్ల వ్యాసార్థం భస్మీపటలమవుతుంది. మన రక్షణ వ్యవస్థని ఎవడో శత్రువు పనిగట్టుకుని పతకం వేసి దెబ్బతీయాల్సిన అవసరం ఉండదు. మనం చేతులారా విధ్వంసాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుంది. ఫ్లైట్ కమాండర్స్ తమపై ఉన్న విపరీతమైన ఫ్లయింగ్ కమిట్మెంట్స్ వల్ల ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని త్వరగా సిద్ధం చేయమంటూ నన్ను తీవ్రంగా ఒత్తిడి చేసేవారు. పని ఎంతవరకు వచ్చిందో చూడమంటూ జూనియర్ పైలట్స్ని తరచూ నా వద్దకు పంపించేవారు. అలా మాటిమాటికి ఎవరో రావడం, అడిగిందే అడగడం, ప్రతి ఒక్కరికీ చెప్పిన సమాధానమే చెప్పడం, ఇదంతా పని ఒత్తిడిలో ఉన్న నన్ను విసుగెత్తించేది. కాకపోతే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు స్వీయ నియంత్రణ చాలా అవసరం. ఎవరిమీద అసహనాన్ని ప్రదర్శించకూడదు. సమస్య పూర్వపరాలు క్షుణ్ణంగా తెలిసిన నేపథ్యంలో ఉద్యోగరీత్యా నా ముందున్న ఇబ్బందిని అధిగమించే మార్గాల కోసం ఆలోచించాను. ఆచరణ సాధ్యమైన పద్ధతుల దిశగా అన్వేషణ సాగించాను. 100 గ్యాలన్ల ట్యాంకు తాలూకు ట్రే నా దృష్టిని ఆకర్షించింది. దాన్ని ట్రాలీగా మార్చాలని ప్రయత్నించానుగాని సాధ్యపడలేదు. మార్గాంతరాల కోసం పదే పదే వెతికాను.
ఆపరేషన్స్ ఒత్తిడిని అధిగమించే ఉద్దేశంతో కాదుగాని, ట్రైనింగ్ టాస్కు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మా స్క్వాడ్రన్ పనితీరు మీద నానాటికీ తీసికట్టు కాకూడదన్న ఆరాటం, ఏదో ఒకటి చెయ్యాలి, పుణ్యకాలం హరించిపోకుండా చూడాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లుండి మెరుపులాంటి ఓ ఆలోచన వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు అవుట్బోర్డు నుంచి బాంబులు లేదా ప్రాక్టీస్ బాంబుల్ని ప్రయోగించేలా ఏర్పాట్లు చేస్తేనో? ఈ ఆలోచన నాకు రావడానికి ఏకైక కారణం, రోజువారీ విధుల్లో నామీద, నా పైలట్ మిత్రుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించాలన్న ఆరాటమే. నా పని కోణంలోంచి చూస్తే ఇది చాలా సౌకర్యవంతమైన ఆలోచన. నేను బయటపడేందుకు వెతికిన ఈ దారి భవిష్యత్తులో వ్యూహాత్మక రహదారి కాగలదని ఆ క్షణంలో నేను ఊహించనేలేదు. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన మాన్యుల్స్ గాలించాను, డ్రాయింగ్స్ తెరచి చూశాను, వాటి నిర్మాణాలను లోతుగా అధ్యయనం చేశాను. ఒకవైపు ఊపిరాడని వర్క్ షెడ్యూల్, మరోవైపు మాన్యుల్స్ గాలింపు. పని గంటల తర్వాత విశ్రాంతి తీసుకోకుండా చేతికందిన ప్రతి పుస్తకాన్ని అదే పనిగా చదివాను. చివరికి ఓ చోట నా ఆలోచనకి ఆధారం లభించింది. అది సాకారం ధరించే సానుకూల సంకేతం నాకు కనిపించింది. నేను గాల్లో మేడలు కట్టడం లేదని, నా ఊహ ఆచరణ సాధ్యమేనని గట్టి నమ్మకం ఏర్పడింది. యురేకా క్షణాలు. దేనికైనా ఆలోచనే ఆధారం. అది వ్యాపారం కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు. ఆలోచన వెన్నెముక. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు అవుట్బోర్డు నుంచి బాంబులు కురిపించాలన్న నా ఆలోచన వెనుక మేధోమథనం ఉంది, శాస్త్ర సాంకేతిక అధ్యయనం ఉంది. ఆ యురేకా క్షణం నా జ్ఞాపకాల పొరల్లో నేటికీ సజీవంగా ఉంది. నా పథకాన్ని మా స్క్వాడ్రన్ కమాండర్ ఆఫీసర్ కమాండింగ్ నిమ్మిసర్కి చెప్పగానే ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. బహుశా ఆపరేషనల్ పరంగానూ వ్యూహాత్మక దృష్టితోనూ ఆయన ఆలోచించారేమో. వెంటనే WAC అంటే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి ఉత్తరం రాశారు. మా వద్ద ఉన్న ఓ హంటర్ MK-56పై మా ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు అనుమతిని కోరుతూ ప్రతిపాదనను పంపారు. ఆ ప్రతిపాదన లేఖను వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ వారు ఎయిర్ హెడ్ క్వార్టర్స్కి రిఫర్ చేసి పైస్థాయి అధికారుల అభిప్రాయాన్ని కోరి ఉంటారు. మా కమాండింగ్ ఆఫీసర్ నిమ్మిసర్ నన్ను WAC హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్లారు. అక్కడ WAC ఆపరేషన్స్కి బాస్ AVM అంటే ఎయిర్ వైస్ మార్షల్ అయిన మా SASO అంటే సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గారికి నా ప్రాజెక్టు తాలూకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. దాన్ని అనుసరిస్తూ WAC హెడ్ క్వార్టర్స్కి ఉత్తరం కూడా వెళ్ళింది. అప్పటికే సాధన గురించిన సమాచారం మా హంటర్ బ్లాక్లో గుప్పుమంది. నేను ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధ్యయనంలో ఉన్నప్పుడే నాకో అయాచిత వరం లభించింది. అనూహ్యంగా రొట్టెవిరిగి నేతిలో పడింది. 1965 ఇండోపాక్ యుద్ధం తరువాత మా హ్యాంగర్లో 68mm ప్రాక్టీస్ రాకెట్ పార్ట్స్ని కనుగొన్నాను. బహుశా వాటిని ఓ ఫైటర్ డిటాచ్మెంట్ బృందం హిండన్లోని మా స్క్వాడ్రన్ హ్యాంగర్లో విడిచివెళ్ళింది. నేను వాటిని అవుట్బోర్డ్స్లో ఫిట్ చేసి వాటి స్ట్రక్చరల్ కంపాటబిలిటీని పరీక్షించాను. అంతేకాదు, అవుట్బోర్డ్స్లోని పార్ట్స్ నుంచి రాకెట్స్ను ఫైర్ చేసే అవకాశాలను కూడా పరిశీలించాను. నేను ఆశించింది ఆచరణ సాధ్యమేనని తేలింది. మా స్టేషన్ ఆర్మరీలో 68mm రాకెట్స్ అందుబాటులో గురించి పరిశీలించాను. ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ప్రాజెక్టును అభివృద్ధి చేసిన క్రమంలో పార్ట్స్ నుంచి రాకెట్ను చేర్చాను. ఫిగర్ 6 కాన్ఫిగరేషన్ ఫర్ ఆపరేషన్స్ ప్రాక్టీస్ ఆపరేషన్స్ ఆఫ్ హంటర్ MK-56 పోస్ట్ మోడిఫికేషన్ హంటర్ ఇండియా 15. నెంబర్ 1 ఇన్బోర్డ్ స్టేషన్. నెంబర్ 2 అవుట్బోర్డ్ స్టేషన్. నెంబర్ 1 ఇన్బోర్డ్ స్టేషన్ 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులు లేదా 1000 పౌండ్స్ బాంబులు లేదా ప్రాక్టీస్ బాంబులు లేదా 138mm స్నెబ్ రాకెట్ పార్ట్స్ లేదా 68mm ప్రాక్టీస్ స్నెబ్ రాకెట్ పార్ట్స్. నెంబర్ 2 అవుట్బోర్డ్ స్టేషన్ 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకులు లేదా 1000 పౌండ్స్ బాంబులు లేదా ప్రాక్టీస్ బాంబులు లేదా 138mm స్నెబ్ రాకెట్ పార్ట్స్ లేదా 68mm ప్రాక్టీస్ స్నెబ్ రాకెట్ పార్ట్స్. అంతవరకు T-10 రాకెట్స్ను మాత్రమే హంటర్ పోస్టుల నుంచి ఫైర్ చేయడానికి వీలుండేది. పోర్ట్ అదేవిధంగా స్టార్బోర్డ్ వింగ్స్లోని 1, 2, 3 టైర్ పోస్ట్స్ నుంచి కేవలం T-10 రాకెట్స్ను మాత్రమే ఫైర్ చేసే వీలుండేది. T-10 రాకెట్స్ను అమర్చడం వల్ల ఏరోడైనమిక్స్పై తీవ్ర ప్రభావం చూపించేది. ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు మెనోవర్బిలిటీ బాగా తగ్గిపోయేది. దీనివల్ల ఎయిర్ క్రాఫ్ట్ వాడక పరిమితమయ్యేది. చెప్పాలంటే 3 టైర్ T-10 రాకెట్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ నిండు గర్భిణిలాగా ప్రయాసపడేది. చాలా భారంగా టేకాఫ్ అయ్యేది. దీనికి తోడు అత్యవసర పరిస్థితుల్లో పోస్టుల మీదున్న రాకెట్స్ను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు దాని ప్రయోజనం నెరవేరేది కాదు. ఫిగర్ 7 కాన్ఫిగరేషన్ ఆఫ్ హంటర్ MK-56 అండ్ సూపర్ హంటర్ MK-56A విత్ T-10 రాకెట్స్. బాగా స్ట్రీమ్లైన్ చేయబడిన రాకెట్ పార్ట్స్ వల్ల
ఎయిర్ క్రాఫ్ట్కి 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుతో సరిసమానమైన మెనోవర్బిలిటీ లభిస్తుంది. ఈ పాడ్స్ 32x135 mm స్నెబ్ రాకెట్స్ని అవలీలగా మోసుకెళ్లగలవు. అత్యవసర పరిస్థితుల్లో వాటిని కాక్పిట్ నుంచి జతలుగా లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. వారాలు నెలలు గడిచిపోయాయి. ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి సమాధానం రాలేదు. ఈ మధ్యకాలంలో మా స్క్వాడ్రన్కి ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫ్లయింగ్ కోసం విఐపి ఎయిర్ ఆఫీసర్స్ వచ్చేవారు. ఆ రోజుల్లో అదనంగా ఫ్లయింగ్ పే లభించాలంటే నెలకు 6 గంటల పాటు విధిగా ఫ్లై చేయాలన్న నిబంధన ఉండేది. అందుకోసం వీలు చూసుకొని ఏదో సమయంలో మా స్క్వాడ్రన్కి తప్పక వచ్చేవారు. తర్వాత రోజుల్లో 6 గంటల నిబంధన సడలించి అర్హులైన ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫీసర్లందరికీ ఫ్లయింగ్ పే వర్తించడం మారడం వేరే విషయం. మా స్క్వాడ్రన్కి వచ్చే విఐపి ఆఫీసర్స్ని మా ఆఫీసర్ కమాండింగ్ నిమ్మీసర్ ప్రత్యక్షంగా ఆహ్వానించి మా ప్రాజెక్టుకి సంబంధించి నాచేత ప్రెజెంటేషన్ ఇప్పించేవారు. కొందరు విఐపీల స్పందన గమనించిన నాకు హంటర్ MK56 కాన్ఫిగరేషన్ తాలూకు మార్పునకు సంబంధించి నా అధ్యయనం, ప్రతిపాదనలు, ప్రయోజనాలు పూర్తిగా అర్థం కాలేదని బోధపడింది. పదునైన పరిశోధనతో ఓ కొత్త విషయాన్ని కనుగొనడం సులభం. కాకపోతే దాని ప్రయోజనం గురించి అధికారుల్ని ఒప్పించడం చాలా కష్టమన్న కఠోర సత్యం నాకు అర్థమైంది. ప్రాజెక్టు గురించి నోటిమాటగా వివరించడం కన్నా డ్రాయింగ్ బోర్డు మీద నమూనాతో వివరించడం మేలనిపించింది. 10x6 నల్లబల్లను స్క్రాప్ నుంచి ఎంచుకున్నాను. దానిమీద గ్రాఫిక్స్తో నమూనాను చిత్రించి విషయాన్ని వేరే వివరించాల్సిన అవసరం లేకుండా చూడగానే అర్థమయ్యేలాగా కీలకమైన భాగాలను రంగులతో హైలైట్ చేశాను. నేను తయారుచేసిన బోర్డుని చాలామంది విఐపీలు చూశారు. కొందరు అంతంత మాత్రంగా స్పందిస్తే ఇంకొందరు ఉలుకు పలుకు లేదు. ఎయిర్ క్రాఫ్ట్ కాన్ఫిగరేషన్ తాలూకు మార్పునకు సంబంధించి మా వద్ద నుంచి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి ఉత్తరం రూపంలో ప్రతిపాదన వెళ్లినప్పటి నుంచి మెరుగైన మార్పుల గురించి కసరత్తులు చేయసాగాను. ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్, ఎయిర్ ఫ్రేమ్, ఆర్నమెంట్స్, ఏరో ఇంజన్ ఇలా రాత్రి పగలు అనేక సాంకేతిక కోణాలలో ఆలోచించసాగాను. ఆలోచిస్తున్న కొద్దీ నా విషయ పరిజ్ఞానం సానపట్టినట్లుగా మరింత పదునెక్కింది. సరికొత్త మార్పులు, చేర్పులు చేసే దిశగా అడుగులు ముందుకు సాగాయి. 1967 మే 23 డిప్యూటీ CAS-MM ఇంజనీర్ మా స్క్వాడ్రన్కి ఫ్లయింగ్ కోసం వచ్చారు. ఆయన ఎయిర్ మార్షల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్స్కి బాధ్యుడు. ఆయన నా మోడల్ బోర్డు ప్రెజెంటేషన్ చూశారు. నేరుగా నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ వెంటనే నేను తయారుచేసిన బోర్డు మీద గుడ్డను కప్పి మా హ్యాంగర్ నుంచి వేరే గదికి తరలించి తాళం వెయ్యమని మా ఆఫీసర్ కమాండింగ్ నిమ్మీసర్కి సూచించారు. ఆశ్చర్యపోయాను. దీనికి ఎందుకింత హడావిడో అర్థం కాలేదు. గోరంతలు కొండంత చేయడం సామెత గుర్తుకొచ్చింది. చెప్పాలంటే అప్పటికే ఆ బోర్డుని ఎందరో విఐపీలతో పాటు కొన్ని వందల మంది చూశారు. వారిలో ఇన్ఫార్మర్లు, గూఢచారులు కూడా ఉన్నారేమో. కాని ఏ ఒక్కరూ నా ప్రతిపాదనను దేశ భద్రతకి సంబంధించిన అంశంగా భావించలేదు. కాకపోతే డిప్యూటీ CAS-MM ఇంజనీర్ ఆదేశాల తాలూకు ప్రాధాన్యం ఆ తర్వాత నాకు అర్థమైంది. అది జరిగిన రెండోనాడు అంటే 1967 మే 25న మా స్క్వాడ్రన్లో ఓ చాపర్ అంటే హెలికాప్టర్ దిగింది. ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి, అదేవిధంగా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నుంచి కొందరు సీనియర్ ఆఫీసర్లు వచ్చారు. మా ఆఫీసర్ కమాండింగ్ నిమ్మీసర్ నన్ను ముందే హెచ్చరించారు. పదునుగా మాట్లాడవద్దని, నిజాలు నిఖార్సుగా వ్యక్తం చేసే పద్ధతిలో వ్యవహరించవద్దని ఆదేశించారు. నా మాటలు కుండబద్దలు కొట్టేలా ఉంటాయని ఆయన అనేవారు. మొత్తం వ్యవహారం తానే చూసుకుంటానని అన్నారాయన. నేను నా సరంజామాతో ఆఫీసర్ కమాండింగ్ గారి గదిలో అడుగుపెట్టాను. అప్పటికే సీనియర్ ఆఫీసర్ల బృందం అక్కడ కొలువుదీరి ఉంది. బృందానికి నేతృత్వం వహిస్తున్న ఓ ఎయిర్ కమోడోర్ ఆయన దృష్టిని ఆకర్షించేందుకు నేను చేసిన ప్రయత్నం పట్ల కొంచెం అసహనం వ్యక్తం చేశారు. కాని విజిట్కు వచ్చిన ఒక వింగ్ కమాండర్ మాత్రం అర్థం చేసుకుని నన్ను ప్రోత్సహించారు. ఎయిర్ కమోడోర్ నేరుగా విషయంలోకి వచ్చారు. ఏం కావాలి అని నన్నడిగారు. ఎయిర్ క్రాఫ్ట్కి అనుమతి అని నేను కూడా క్లుప్తంగా చెప్పాను. ఏ ఎయిర్ క్రాఫ్ట్? మరో ప్రశ్న. అప్పటికే నేను హోంవర్క్ చేసి సిద్ధంగా ఉన్నాను. A474 అన్నాను. ఎయిర్ కమోడోర్ మరో ప్రశ్న వేయకుండా వెంటనే అనుమతిని మంజూరు చేస్తూ ఆదేశాల మీద సంతకం చేశారు. ఇది 1967 మే 25 నాడు జరిగింది. మా స్క్వాడ్రన్కి వచ్చిన సీనియర్ ఆఫీసర్ల బృందం తాము వచ్చిన హెలికాప్టర్లోనే తిరిగి వెళ్ళిపోయింది. బృందానికి సారథ్యం వహించిన సీనియర్ అధికారి నేను ఎయిర్ క్రాఫ్ట్ మార్పిడి గురించి రాసిన నివేదిక తెరవలేదు. కనీసం నా డిస్ప్లే బోర్డు వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత మాకు తెలిసిందేమిటంటే ఎయిర్ మార్షల్ ఇంజనీరైన DCAS అంటే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి తమ ఆఫీస్కి చేరుకున్న వెంటనే AOM అంటే ఎయిర్ ఆఫీసర్ మెయింటెనెన్స్కు కబురు పెట్టారట. మధ్యాహ్నం ఆఫీసులో కలుసుకోమని ఆదేశించారట. అప్పుడు AOMగా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ మెహ్రా గారు హోదాలో DCAS కన్నా తక్కువ స్థాయి అధికారి. DCAS నుంచి పిలుపు రాగానే మెహ్రా గారు వెళ్లారు.
మా ప్రాజెక్టు ప్రపోజల్ గురించి తాను అడిగిన ప్రశ్నకు మెహ్రా నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డీసీఏఎస్ గట్టిగా అరిచారట. అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రపోజల్ను ఎందుకు పరిశీలించలేదంటూ మందలించారట. వెంటనే ఓ హైపవర్ కమిటీని నియమించి మా ప్రాజెక్టు ప్రతిపాదనను ఆమోదించమంటూ ఆదేశించారట. అలా డీసీఏఎస్ ఉత్తర్వుల మేరకు రథం కదిలింది. సీనియర్ అధికారుల బృందం అలా వెళ్ళిపోగానే మా ఆఫీసర్ కమాండింగ్ నిమ్మిసర్ వెంటనే పని ప్రారంభించమని నన్ను ఆదేశించారు. అవసరం మేరకు ట్రేడ్స్మన్ని నిధుల్ని మంజూరు చేశారు. 5 రోజులు గడువిచ్చి 1961 జూన్ 1 స్క్వాడ్రన్ డే నాడు తిరుపతి రేంజ్లో ఎయిర్క్రాఫ్ట్ అవుట్బోర్డు నుంచి ఫైర్ చేస్తానని ప్రోత్సాహపూర్వకంగా ప్రకటించేశారు. నేను ఊపిరి తీసుకోలేదు. రంగంలోకి దిగాను. నిజానికి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నుంచి మొదటి ఉత్తరం వెళ్ళినప్పటినుంచే ఎయిర్క్రాఫ్ట్ మార్పిడికి సంబంధించిన చిన్నా చితకా పనులు మొదలుపెట్టేశాను. రిలే యూనిట్స్ సిద్ధం చేశాను. అంటే ఆయుధాలు మందుగుండును విడుదల చేసేందుకు వీలుగా అవుట్బోర్డు పైలాన్ లోపలి భాగంలో ఫ్యూజింగ్ యూనిట్స్ను ఇతర భాగాలకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశాను. ఇవన్నీ నా సొంత ఖర్చులో చేయించాను. అవసరమైన ఏర్పాట్లన్నీ ముందస్తునే ముగించడం వల్ల అంతిమ అనుమతి రాగానే పని ఒత్తిడితో నేను ఉక్కిరిబిక్కిరి కాలేదు. హైరానా పడాల్సింది ఇబ్బంది ఎదురుకాలేదు. ఎదురుచూసిన రోజు 1967 జూన్ 1 మా స్క్వాడ్రన్కి గర్వకారణమైన రోజు. A474 హంటర్ MK56 అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఎయిర్క్రాఫ్ట్ అవుట్బోర్డులోని ప్రాక్టీస్ రాకెట్ పార్ట్స్లో 68 స్నెబ్ రాకెట్స్ లోడయ్యాయి. హంటర్ A474 నిమ్మిసర్ సారథ్యంలో టేకాఫ్ అయింది. ఆ ప్రత్యేక సందర్భాన్ని వీక్షించడానికి మా స్టేషన్ కమాండర్ గ్రూప్ కెప్టెన్ కెఎం రామ్ బ్లాస్ట్ పెయిన్కి విచ్చేశారు. ఆయన మా స్క్వాడ్రన్ ఫౌండర్ కమాండర్ కూడా. ఈ ప్రాజెక్టును ఆయన గర్వకారణంగా భావించారు. ఓ హంటర్ ఎయిర్క్రాఫ్ట్ చరిత్రలోనే మొదటిసారిగా అవుట్బోర్డులోని పార్ట్స్లో అమర్చిన రాకెట్స్ ఫైర్ అయ్యాయి. అవి హంటర్ ఫ్లీట్ పాలిట మరపురాని క్షణాలు. అందుకు 2 కారణాలు. మొదటిది అవుట్బోర్డ్ వెపన్ ప్లాట్ఫారంగా ఉపయోగపడమైతే, ఇక రెండోది తొలిసారిగా పార్ట్ నుంచి రాకెట్స్ను ప్రయోగించడం. ఈ ఆలోచన నాకు కలిగి నా చేతల వల్ల అది సాకారం కావడం, నాలో నేను ఆనందంతో ఉప్పొంగిన మహత్తర క్షణాలవి. తిరుపతి రేంజ్లో రాకెట్స్ను విజయవంతంగా ప్రయోగించిన తర్వాత నిమ్మిసర్ A474 నుంచి కిందికి దిగుతూనే నేరుగా నా వద్దకు వచ్చారు. నన్ను గట్టిగా హత్తుకున్నారు. అమాంతం పైకి గిర్రున తిప్పి కలకాలం గుర్తుంచుకునేలాగా అభినందించారు. అవుట్బోర్డు నుంచి రాకెట్ ప్రయోగించే తొలి అవకాశం తనకు దక్కినందుకు గర్విస్తున్నానంటూ నాకు కృతజ్ఞతలు చెప్పారు. వేడుకలు మొదలయ్యాయి. మిగిలిన పైలట్లు నిమ్మిసర్తో కలిశారు. అందరూ నన్ను పైకెత్తారు. బ్లాస్ట్ పెయిన్ నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న మా హ్యాంగర్ వరకు అలా మోసుకుంటూ నన్ను తీసుకువెళ్లారు. అక్కడ మా ఫైర్ పికెట్ వాటర్ ట్యాంకు ఉంది. అప్పటికీ నాకు ఈత రాదాయే. ఆ నీళ్లలో నన్ను పడేశారు. సైనిక విజయోత్సాహం అలాగే ఉంటుంది మరి. ఆ సాయంత్రం పార్టీ జరిగింది. మా ఆఫీసర్ కమాండింగ్ నా గురించి అభినందనపూర్వకంగా మాట్లాడుతూ మా స్క్వాడ్రన్ కుటుంబ వృక్షంలో నాకు ప్రముఖ స్థానం ఉంటుందన్నారు. నిమ్మిసర్ అర్ధాంగి శ్రీమతి ఆశా సూరిగారు ప్రతిభావంతులైన క్యారికేచర్ చిత్రకారిణి. నా పోర్ట్రైట్ చిత్రించారు. మా స్క్వాడ్రన్ వార్షికోత్సవం సందర్భంగా అలంకరించిన మా స్క్వాడ్రన్ కుటుంబ వృక్షం పైభాగంలో నా పోర్ట్రైట్ని ప్రత్యేకంగా ఉంచి నన్ను గౌరవించారు. నిమ్మిసర్ ప్రసంగంలో నన్ను జీనియస్ అని ప్రస్తావించడంతో అది నాకు టైటిల్గా మారిపోవడం అదో మధురానుభవం. ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నుంచి అసిస్టెంట్ వైస్ మార్షల్ హోదాకి చెందిన అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నాకు వెండి మగ్గును బహుకరించారు. మొహమాటంతో ముడుచుకుపోవడం నా సహజ లక్షణమే అయినా ఆ రోజు నాలో గర్వం తొణికిసలాడింది. యూనిట్లో ఆరోగ్యకరమైన పోటీని, స్ఫూర్తిని పెంపొందించే దృష్టితో స్క్వాడ్రన్ క్రూరూంలో రోల్ ఆఫ్ ఆనర్ ప్లాక్స్ను ఆవిష్కరించడం ఆనవాయితీ. కాకపోతే ఆ గౌరవం ఫైటర్ పైలట్స్కు మాత్రమే పరిమితం. ఆ రోజు ద మోస్ట్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఆఫ్ ద స్క్వాడ్రన్ ఫ్లేక్ని రూపొందించి అందులో నా పేరును మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. నా ఒక్కడి పేరుతో ఈ తరహా జ్ఞాపిక రూపొందడం అరుదైన గౌరవం కాగా, తొలిసారిగా ఓ టెక్నికల్ ఆఫీసర్కి ఫ్లయింగ్ స్క్వాడ్రన్లో ఇది లభించడం విశేషం. వార్షికోత్సవ సందర్భంగా మరునాడు ఉదయం జరిగిన పరేడ్లో నా గౌరవార్థం ఓ సైటేషన్ చదివారు. ఆఫీసర్ కమాండింగ్ వింగ్ కమాండర్ ఎన్సి సూరి నన్ను సత్కరించారు. ఆ సందర్భంగా విఎం అంటే వాయుసేన మెడల్ కోసం నా పేరును సూచిస్తున్నట్లు వారి నోట వెలువడ్డ మాటను మరో సత్కారంగా భావిస్తున్నాను. అది నాకు లభించకపోవడం అది వేరే సంగతి. హంటర్ ఎయిర్క్రాఫ్ట్స్లో మార్పులు సాధించిన నన్ను జూన్ 1, 1967 నాటి స్క్వాడ్రన్ వార్షికోత్సవాల సందర్భంగా సన్మానిస్తున్న ఆఫీసర్ వింగ్ కమాండర్ ఎన్సి సూరి తర్వాతి కాలంలో ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ అండ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ స్థాయికి చేరుకున్నారు.
స్క్వాడ్రన్లో జరిగిన మరో సంతోషకరమైన సంఘటన ఇప్పటికీ ఓ మధుర స్మృతిగా నాలో మిగిలిపోయింది. నా పోస్టింగ్ అవుట్ పార్టీ సందర్భంగా, అంటే బదిలీ పార్టీ సందర్భంగా ఆఫీసర్ కమాండింగ్ నాకోసం ఓ ప్రత్యేకమైన కారు ఏర్పాటు చేశారు. అందులో వెనుక సీట్లో నన్ను కూర్చోబెట్టారు. ఆఫీసర్ కమాండింగ్ నిమ్మీసర్ నేతృత్వంలో నా స్క్వాడ్రన్కు చెందిన ఫ్లైట్ కమాండర్లు, హాట్ రాడ్ పైలట్లు, సీనియర్ జూనియర్ ఆఫీసర్లు, ఇతర సహోద్యోగులు ఆ కారును లాగారు. అంతవరకు ఎయిర్ ఆఫీసర్స్ కమాండింగ్ ఇన్ చీఫ్స్కు మాత్రమే పరిమితమైన ఈ అపూర్వ గౌరవం నాకు లభించడం అత్యంత విశేషం. స్క్వాడ్రన్ లోగో. నా ప్రాజెక్టు గురించి తెలుసుకున్న చాలామంది సీనియర్ అధికారులు ఆశ్చర్యపోయారు. హంటర్ లాంటి ఎయిర్క్రాఫ్ట్ తాలూకు కాన్ఫిగరేషన్ను ఆపరేషన్ అవసరాలకు అనుగుణంగా మార్పిడి చేసే ఆలోచన ఒకెత్తైతే, దాన్ని యూనిట్ స్థాయిలో ఓ ప్రాజెక్టుగా చేపట్టి ఒంటిచేత్తో విజయం సాధించడం భారత వాయుసేన చరిత్రలో అపూర్వం, అద్భుతమంటూ ప్రశంసించారు. ఎందుకంటే హంటర్కి అనేక యుద్ధాల్లో ప్రశంసనీయమైన సేవలందించిన ట్రాక్ రికార్డు ఉంది. అందుకే భారత వైమానిక దళంలో హంటర్ను ప్రవేశపెట్టారు. ఇటువంటి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని మన వాయుసేన అవసరాలకు అనుగుణంగా మార్పిడి చేయడం వల్ల ఇది మరింత శక్తివంతమవుతుందంటూ అనుభవజ్ఞులు మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు నిజమని 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో రుజువైంది. అందులో సాధించిన హంటర్ మన వాయుసేన తాలూకు థండర్బోర్డు టీంలో ప్రధాన భూమిక పోషించింది. అనేక వైమానిక ప్రదర్శనల్లో తన పదునైన వృత్తి నైపుణ్యంతో, చురుకైన పనితీరుతో ప్రశంసల్ని అందుకుంది. హంటర్ MK-56 ఇన్బోర్డ్స్లో 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని తీసుకువెళ్తూనే అవుట్బోర్డ్స్ పాడ్ నుంచి రాకెట్స్ని ప్రయోగించడం గురించి విన్నవాళ్లు, చూసినవాళ్లు, స్వయంగా చూసినవాళ్లు ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫ్లయింగ్ విభాగానికి చెందిన ఆఫీసర్లు నాతో ప్రత్యక్ష పరిచయం లేకపోయినా నన్ను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అభినందించడం నేను మర్చిపోలేను. మోడ్ హంటర్ ఇండియా 15 ఇది హంటర్ కాన్ఫిగరేషన్ మార్పిడికి సంబంధించి నా అధ్యయన నివేదిక పేరు. ఈ టైటిల్, అదేవిధంగా నా లైట్నింగ్ స్క్వాడ్రన్, ఈ రెండూ నా నుంచి విడదీయలేని భాగాలు. వీటి జ్ఞాపకాలు చిరకాలం నాతోనే నిలిచిపోతాయి. హంటర్ ఎయిర్క్రాఫ్ట్ మార్పు, సమాచారం కూర్పు. హంటర్ ఎయిర్క్రాఫ్ట్ తాలూకు కాన్ఫిగరేషన్లో నేను తీసుకువచ్చిన మార్పులకు సంబంధించిన వివరాల క్లుప్త సమాచారాన్ని చిన్న అవుట్లైన్ నివేదికగా పంపించమంటూ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నన్ను కోరింది. కొన్ని రోజుల్లోనే దాని విస్తృతి పెంచింది. మొదట్లో హెడ్ క్వార్టర్స్ అడిగిన క్లుప్త సమాచారం కాస్త యూనిట్స్లో ఈ ప్రాజెక్టును అనువర్తింపజేసేలాగా వివరణాత్మక లీఫ్లెట్గా మారింది. నాకున్న ఆసక్తి, పరిజ్ఞానం, ఉద్యోగం పట్ల ఉన్న గౌరవభావంతో నేను వెంటనే అంగీకరించాను. నాకు మరో సహాయం లేదు. నిమ్మిసర్ తన ఫ్లయింగ్ వర్క్స్తో బిజీగా ఉన్నారు. ఇదేదో ఫిర్యాదు కోసం రాస్తున్న మాటలు కావు, నిజాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇందుకోసం నా రొటీన్ పనితీరు మార్చుకున్నాను. పగలు నా రోజువారీ పనికి హాజరవుతూనే రాత్రి 8 గంటలకు పని మొదలుపెట్టి మధ్యలో చల్లారిపోయిన భోజనం కోసం చిన్న విరామం తీసుకొని అక్కడ నుంచి అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు పనిచేశాను. ఇది ఆరంభం మాత్రమే. లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ అందించాల్సిన సమాచారం పెరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్స్లోని టెక్నీషియన్స్కి కలిగే సందేహాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని ఓ మాన్యూల్ స్థాయిలో వివరంగా విశదీకరించాల్సి వచ్చింది. అప్పుడు అందుబాటులో ఉన్న సమాచార సదుపాయాలను, అధికార యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకొని లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ డ్రాయింగ్ బోర్డ్స్లోని అంశాలను మరింత మెరుగుపరచలేక తప్పలేదు. దాంతో నేను ఇవ్వాల్సిన వివరణ బాగా పెరిగింది. పనిభారం హెచ్చింది. ప్రతి సమస్యను, సందేహాన్ని ఉటంకిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ, కొత్త అంశాలను జోడిస్తూ పదే పదే తిరగరాయడం వల్ల నా నివేదిక మరింత నాణ్యతను సంతరించుకుంది. 72 డ్రాయింగ్స్తో A4 సైజులో 72 పేజీల ట్రబుల్ ఫ్రీ అండ్ డౌట్ ఫ్రీ మోడిఫికేషన్ లిటరేచర్గా రూపొందింది. ఈ డాక్యుమెంట్కి మోడ్ హంటర్ ఇండియా 15 అని టైటిల్ పెట్టాను. ఈ డాక్యుమెంటు పేజీలను టైప్ చేసేందుకు నా టెక్నికల్ ట్రేడ్స్మెన్ సహాయం తీసుకున్నా నా పూర్తి సంతృప్తి మేరకు సుమారు 10 నెలల వ్యవధిలో డాక్యుమెంట్ సిద్ధమైంది. దాన్ని ఎయిర్ హెడ్ క్వార్టర్స్కు సబ్మిట్ చేశాను. కొన్నాళ్ల తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ స్క్వాడ్రన్ లీడర్తో భేటీ జరిగింది. బహుశా డాక్యుమెంట్లోని సాంకేతిక అంశాలు ఆయనకి జీర్ణం కాలేదేమో. కీలకమైన అంశాల జోలికి వెళ్లకుండా టైపింగ్ మిస్టేక్స్ గురించి ఎత్తిపొడిచినట్లు వ్యాఖ్యానించారు. నాకు మనసు చివుక్కుమంది. ఏవో సాధారణమైన క్లరికల్ టైపింగ్ మిస్టేక్స్కి నాకన్నా సీనియర్ స్థాయి ఆఫీసర్కి ఎలా వివరణ ఇచ్చుకోవాలో అర్థం కాలేదు. వినమ్రంతో తలదించుకోవడం తప్ప మార్గాంతరం లేదు.
హెడ్ క్వార్టర్స్లో వ్యవహార శైలిని జీర్ణించుకోలేక, అవమానాన్ని దిగమింగలేక నిమ్మీసరికి నివేదించి మా స్క్వాడ్రన్కి తిరిగి వచ్చేశాను. కాకపోతే హెడ్ క్వార్టర్స్లో దొరికిన ఫ్రీ టైంలో లాజిస్టికల్ కొర్రీస్ని పరిష్కరించేందుకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాను. డాక్యుమెంటులో ఉటంకించిన మోడిఫికేషన్ కిట్లోని ఐటెమ్స్ ధర నేను పేర్కొన్న మొత్తంతో సరిపోయింది. 1967-68 నాటి ధరల సూచికను అనుసరించి దాని ఒక్కో కిట్ వెల రూ. 2,700 మాత్రమే. చెప్పాలంటే అదేమంత పెద్ద మొత్తం కాదు. ఎయిర్ బేస్ హిండన్ అండ్ హంటర్ స్క్వాడ్రన్స్ ఫ్లీట్లో నా పరపతి బాగా పెరిగింది. ఓ సీనియర్ గ్రూప్ కెప్టెన్ మేజీసర్ నేతృత్వంలో హంటర్ కోసం ఓ ప్రత్యేక బృందం ఏర్పడింది. అందులో నేనో సభ్యుణ్ణి. మేజీసర్ది అరిస్ట్రోక్రటిక్ అప్పర్లిప్ వ్యవహార శైలి. పైలట్ ఆఫీసర్స్ తన ముందు కనిపించకూడదు, ఫ్లయింగ్ ఆఫీసర్స్ నోరు విప్పకూడదని భావించేవారాయన. కేవలం సీనియర్ ఫ్లైట్ లెఫ్టినెంట్స్తో మాత్రమే గ్రూప్ కెప్టెన్ మేజీసర్ మాట్లాడేవారు. ఎయిర్ ఫోర్సులో పైలట్ ఆఫీసర్ ర్యాంకును, అదేవిధంగా ఆర్మీ నేవీలలో దాని సమానమైన ర్యాంక్స్ను తొలగించారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ సూచనల్ని ఆయన అయిష్టంగా అనుమతించారు. నన్ను కేవలం టీమ్ మీటింగ్లో మాత్రమే అనుమతించేవారు. ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో నేను ఆయన్ని అనుసరించాల్సి వచ్చింది. ఇన్స్పెక్షన్ సందర్భంగా నన్ను ఆయన ఓ ప్రశ్న అడిగారు. నేను హేతుబద్ధమైన వివరణతో సమాధానమిచ్చాను. ఆయనకు నచ్చినట్లయింది. తిరుగు ప్రయాణంలో మేజీసర్ తనదైన బింకానికి పోకుండా నాతో సన్నిహితంగా మాట్లాడుతూ సమస్య గురించి వివరంగా చర్చించారు. అది చూసిన మా టీంలోని ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు. నాకెంతో ఆనందమనిపించింది. ఆ తర్వాత హంటర్ ఫ్లీట్ తనిఖీల సందర్భంగా వివిధ స్క్వాడ్రన్స్కు చెందిన కమాండర్స్తో జరిగిన సమావేశాల్లో గ్రూప్ కెప్టెన్ మేజీసర్ నా పేరును ప్రముఖంగా ప్రస్తావించారని విని సంతోషించాను. హంటర్ ఎయిర్ క్రాఫ్ట్తో నా అనుబంధం నాకు పేరు తెచ్చింది. 10 మందిలో నా గౌరవాన్ని ఇనుమడింపజేసింది. 10 ఏళ్ల తర్వాత ఎయిర్ వైస్ మార్షల్ హోదాకి చెందిన ఓ అసిస్టెంట్ సిఏఎస్ ఇంజనీరింగ్ నేతృత్వంలో మొత్తం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హైపవర్ కమిటీలో నాకు సభ్యత్వం లభించింది. అప్పటికి ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న నేను ఆ కమిటీలో జూనియర్ని. పైగా 10 ఏళ్లుగా హంటర్తో సంబంధం లేనివాణ్ణి. నాకన్నా ఓ పైమెట్టు మీద ఉన్న వ్యక్తి ఎయిర్ మార్షల్ అండ్ ఎయిర్ ఆఫీసర్ మెయింటెనెన్స్ స్థాయికి పదోన్నతి పొందారు. ఆ కమిటీలో మిగిలిన సభ్యులంతా హోదాలో నాకన్నా చాలా సీనియర్లు. పైగా చాలా కాలం నుంచి హంటర్ ఎయిర్ క్రాఫ్ట్తో సంబంధం ఉన్నవాళ్లు కూడా. నాకు గుర్తున్న మరో సంతోషకరమైన అనుభవం ఏమిటంటే, ఐఐటి కాన్పూర్లో నేను 1973-75లో ఎంటెక్ చేస్తున్న రోజుల్లో అక్కడున్న హ్యాంగర్కి తరచూ వెళ్లేవాణ్ణి. మేజర్ ఓవర్ హాలింగ్ కోసం అక్కడికి వచ్చిన హంటర్ ఎయిర్ క్రాఫ్ట్ని, వాటితో నా మానసికమైన పూర్వానుబంధాన్ని పురస్కరించుకొని ఆప్యాయంగా పలకరించేవాణ్ణి. అక్కడి సిబ్బంది నన్ను గౌరవించేవారు. హంటర్లో నేను చేసిన మార్పులకు సంబంధించిన సాంకేతికమైన వివరాలను నన్ను అడిగి తెలుసుకునేవారు. ఆ సమయంలో అక్కడ వారంట్ ఆఫీసర్గా ఉన్న స్వామితో పరిచయం ఏర్పడింది. హంటర్ కాన్ఫిగరేషన్లో తాలూకు మార్పిడిలో శిక్షణ కోసం ఆయన యూకే వెళ్లారట. అక్కడ తాను పొందిన శిక్షణ చాలా క్రూడ్ అన్నాడు. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుసరించే మోడిఫికేషన్ పద్ధతి గురించి విన్న అక్కడి నిపుణులు ఆశ్చర్యపోయారట. మెరుగైన పద్ధతి తెలిసినవాడికి ఇక్కడ శిక్షణ దేనికి అన్నారట. అంత గొప్ప పద్ధతిని కనుగొన్న భారత నిపుణుడికి మా అభినందనలు తెలియజేయమని యూకే నిపుణులు వారంట్ ఆఫీసర్ స్వామిని కోరారట. యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వామి హంటర్లో మార్పులు తెచ్చిన పైలట్ ఆఫీసర్ ఎన్ఎస్ రావు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించారట. ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేస్తూ హంటర్ని చూడాలని హ్యాంగర్కి వెళ్లిన నేనే ఆ ఎన్ఎస్ రావునని తెలుసుకున్న తర్వాత వారంట్ ఆఫీసర్ స్వామి ఆనందానికి హద్దులులేవు. యూకే నిపుణుల అభినందనల్ని తన మాటల ద్వారా నాకు అందజేసినప్పుడు స్వామి కళ్ళల్లో తడి నా హృదయాన్ని తాకింది. సరికొత్త అన్వేషణలు. మోడ్ హంటర్ ఇండియా 15 విజయవంతమైన స్ఫూర్తితో మరో 2 ప్రతిపాదనలు చేయాలనుకున్నాను. చిన్నపాటి మార్పులపై అధ్యయనం చేశాను. వాటిలో ఒకటి ఏహెచ్ అంటే ఆర్టిఫిషియల్ హొరైజాన్కి సంబంధించింది కాగా, రెండోది ఈఆర్యు అంటే ఎజెక్టర్ రిలీజ్ యూనిట్ సహాయంతో ఇన్బోర్డ్స్ స్టోర్ని విడుదల చేయడానికి చెందింది. ఈఆర్యు గురించి లోగడ అంటే 37-38 పేజీల్లో వివరంగా చర్చించాను. హంటర్ MK56Aలో ఆర్టిఫిషియల్ హొరైజాన్కి లెవెలింగ్ కంట్రోలర్ ఉంది. అందులోని లోపాన్ని సవరించి సీనియర్ పైలట్ల ఆమోదాన్ని పొందాను. ఈ అధ్యయనం గురించి వివరణాత్మక నివేదిక రూపొందించాలనుకున్నాను గాని పోస్టింగ్ అవుట్ అంటే బదిలీ వల్ల సమయం చిక్కలేదు. అంతేకాదు ఆపరేషన్స్ కోణంలో ఈ సవరణకు ఏమంత ప్రాముఖ్యం లేదు కూడా. ఈఆర్యు అంటే ఎజెక్టర్ రిలీజ్ యూనిట్ నుంచి జెట్టిసనింగ్ అంటే విడుదల.
ఇన్బోర్డ్ స్టోర్సును సరైన పద్ధతిలో విడుదల చేయడం ఈఆర్యు ప్రధానోద్దేశం. దీనిని పాజిటివ్ జెట్టిసనింగ్ అంటారు. ఎయిర్క్రాఫ్ట్ తాలూకు ట్యాంకులు ఇంధనంతో బరువుగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదుగాని, ఖాళీగా ఉన్నప్పుడు తేలికదనం వల్ల పాజిటివ్ జెట్టిసనింగ్ అవసరమవుతుంది. 100 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల విషయానికి వస్తే సాపేక్షంగా అవి చిన్నవి. ఖాళీగా ఉన్నప్పుడు మరింత తేలిగ్గా ఉంటాయి. ఏరోడైనమిక్ ఫోర్స్ వల్ల ఈఎంఆర్యు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలీజ్ యూనిట్ తాలూకు కొక్కెం అంటే హుక్ను తెరవడం ద్వారా దానికి తగిలించి ఉన్న ఖాళీ ట్యాంకును సులభంగా విడుదల చేయవచ్చు. ఎటొచ్చి 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని విడుదల చేసేటప్పుడే సమస్య ఎదురవుతుంది. మామూలుగానే అవి పెద్దవి, వెడల్పైనవి, బరువైనవి. ఈఎంఆర్యు కొక్కం నుంచి ఖాళీ ట్యాంకుల్ని విడుదల చేసేటప్పుడు అవి ఏరోడైనమిక్ లిఫ్ట్ వల్ల కొన్ని సెకన్ల పాటు ఎయిర్క్రాఫ్ట్ను అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి ఊగిసలాట వల్ల ఎయిర్క్రాఫ్ట్ను బలంగా తాకి ఉపరితలాన్ని దెబ్బతీస్తాయి. అత్యవసర సమయాల్లోనూ, బలవంతంగా ఖాళీ ట్యాంకర్లను విడుదల చేయాల్సి వచ్చిన సందర్భాల్లోనూ ఇవి హాని కలిగిస్తాయి. దీన్ని నివారించేందుకు వీలుగా కమాండ్ ద్వారా ఈఆర్యులోని క్యాట్రిడ్జ్ను ఫైర్ చేసి బ్రాస్ ట్యూబ్లో తీవ్రమైన ఒత్తిడి సృష్టించి తద్వారా 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పాజిటివ్ జెట్టిసనింగ్ చేసేవారు. ఈ ప్రక్రియ ద్వారా ఇన్బోర్డ్ స్టోర్స్ విడుదల చేసేందుకు ఓ జత క్యాట్రిడ్జెస్ బ్రాస్ పిస్టన్స్ను ఉపయోగించేవారు. 1966-67 ధరల సూచికను అనుసరించి వీటికోసం ఒక్కో సెట్కి ₹900 చొప్పున ఏడాదిలో 300 సెట్స్ కోసం ₹2,70,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈ ఖర్చును ఆదా చేసే మార్గం కోసం ఆలోచించాను. ఎయిర్క్రాఫ్ట్ తాలూకు పైలట్ తన కాక్పిట్ నుంచి కమాండ్ ద్వారా ఇంజన్ నుంచి లేదా వెలుపల సిలిండర్స్ నుంచి హైప్రెజర్ ఎయిర్ను విడుదల చేస్తే అది హోస్ని తిన్నగా నిలిపి ట్యాంక్స్ని పాజిటివ్ జెట్టిసన్ చేస్తుంది. తరువాత సాధారణ స్థితికి చేరుకున్న హోస్ను ఎలక్ట్రోమెకానికల్ పద్ధతి ద్వారా తిరిగి యథాస్థానానికి చేర్చవచ్చునని కనుగొన్నాను. దీనివల్ల ట్యాంకుల పాజిటివ్ జెట్టిసనింగ్ కోసం ఏటా చేసే ₹2,70,000 ఖర్చును ఆదా చేయడంతో పాటు అంతకు మించిన భద్రతాపరమైన ప్రయోజనం కూడా ఉందని గుర్తించాను. ఎందుకంటే 230 గ్యాలన్ల ఇంధనంతో ట్యాంకర్లు నిండుగా ఉన్నప్పుడు క్యాట్రిడ్జెస్ను ఫైర్ చేయడం అత్యంత ప్రమాదకరం. ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు వెలువడితే అది ఎంతటి ముప్పునకు దారితీస్తుందో చెప్పలేం. నేను కనుగొన్న పద్ధతిలో ఖర్చును ఆదా చేయడంతో పాటు భద్రతా ప్రయోజనం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో నా అభిమానాన్ని చూరగొన్న హంటర్స్తో పనిచేసే అవకాశం మరోసారి లభించింది. 1969-70లో గౌహతిలో ఉన్న నాకు మా పాత స్క్వాడ్రన్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ 4 హంటర్ MK-56ల కాన్ఫిగరేషన్ను సూపర్ హంటర్ కాన్ఫిగరేషన్కు అప్గ్రేడ్ చేసే పనిని నాకు అప్పగించారు. ఆనందంగా వెళ్ళాను. కానీ నాకు తెలిసినా నాతో పనిచేసిన వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. పోస్టింగ్ మీద వెళ్ళిపోయారు. అప్పటికే ఆ పనిలో నేను గడించిన విశేషానుభవం, సాధికారకమైన మోడ్ హంటర్ ఇండియా 50 నివేదికను రూపొందించిన నేపథ్యం, నా పేరెంట్ స్క్వాడ్రన్లో నాకు అప్పగించిన పనిని ఒంటి చేత్తో అవలీలగా పూర్తి చేశాను. ఫలించిన ప్రయోగం, వరించిన విజయం. 1971 ఇండో-పాక్ యుద్ధం. నా పాత స్క్వాడ్రన్కి వెళ్లాలని, సేవలందించాలని తహతహలాడాను. కాని అవకాశం లభించలేదు. అందుకు నేను విచారించలేదు కూడా. ఆ సమయంలో క్యారిబో ఎయిర్క్రాఫ్ట్పై పనిచేయడం వల్ల నేను నా పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటున్నాను. అప్పటికే నేను రూపొందించిన మోడ్ హంటర్ ఇండియా 50 నివేదిక ప్రాచుర్యం పొందింది. దానివల్ల చేకూరిన ప్రయోజనాల గురించి నలువైపులా లభిస్తున్న సానుకూల స్పందనలు నాకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి. దీనికి తోడు 1971 యుద్ధంలో నా అభిమాన సూపర్ హంటర్ 56A అద్భుతమైన పనితీరుకు నా పాత స్క్వాడ్రన్ సాధిస్తున్న విజయాలకు సంబంధించిన వార్తలు ఉత్తేజాన్ని కలిగించాయి. శత్రు భూభాగానికి చెందిన పెషావర్ ఎయిర్ఫీల్డ్, చెక్లాలా ఎయిర్ఫీల్డ్, అటోక్ ఆయిల్ రిఫైనరీ, మంగళహైడల్ డ్యాంలను లక్ష్యాలుగా చేసుకుని నా పాత స్క్వాడ్రన్ ప్రదర్శించిన దూకుడును, సాధించిన ఫలితాలను విని ఎంతో ఆనందించాను. పైన పేర్కొన్న లక్ష్యాలపై వాయుసేన సాగించిన దాడుల గురించి ఇక్కడ వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలన్నీ సరిహద్దుకు ఆవల సుదూరాల్లో ఉన్నాయి. వాటిమీద వ్యూహాత్మకంగా దాడి చేయాలి. శత్రు భూభాగంలోకి పదునుగా చొచ్చుకొని వెళ్లాలి. 1965 నాటి ఇండో-పాక్ యుద్ధంలో మన వాయుసేనలు పెషావర్ ఎయిర్ఫీల్డ్పై బాంబుదాడి చేశాయి. అయితే ఆ ఏడాది సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జరిగిన దాడుల్లో కాన్బెరా ఎయిర్క్రాఫ్ట్ను మన సైన్యం ఉపయోగించింది. శత్రు భూభాగంలో దూరాలకు చొచ్చుకొని వెళ్లే సామర్థ్యం కాన్బెరా ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేకత. అందుచేత పాక్ సైన్యం ఈ ఫైటర్ అటాక్ని ఊహించలేదు. ఎందుకంటే 1965 నాటి భారత వైమానిక దళంలోని యుద్ధ విమానాలకు పెషావర్ లాంటి సుదూర లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం లేదన్న అభిప్రాయంతో
పాక్ సైన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. 1971 యుద్ధంలో పాక్ భూభాగంలోని సుదూరాలకు చొచ్చుకుపోయి వ్యూహాత్మక లక్ష్యాలపై దాడి చేసేందుకు వీలుగా మన యుద్ధ విమాన శ్రేణి విస్తృతి, శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మన వద్ద లాంగ్ రేంజ్ అంటే 230 గ్యాలన్ల ఇంధనం ట్యాంకుల సూపర్ హంటర్ MK-56A యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని పాక్ నిఘా వర్గాలు పసిగట్టాయి. కాకపోతే నా అధ్యయన పరిశోధనలు అంటే మోడ్ హంటర్ ఇండియా 15 వల్ల వాటి అవుట్బోర్డ్ స్పాట్స్ నుంచి బాంబుల్ని, రాకెట్లను ప్రయోగించే వీలుందన్న సమాచారం శత్రువర్గాల దృష్టికి రాలేదు. సూపర్ హంటర్ MK-56A తాలూకు కాన్ఫిగరేషన్ విప్లవాత్మకంగా మారిందన్న సంగతి తెలియకపోవడం వల్ల దాని పనితీరు పాత పద్ధతులకే పరిమితమని పాక్ సైనిక వర్గాలు పొరబడ్డాయి. అంతే తప్ప మార్పుల వల్ల సరికొత్తగా అవతరించిన హంటర్ MK-56A కాన్బెరా బాంబర్ కన్నా ఒడుపుగా గిరికీలు కొడుతూ మెరుగైన మెనోవర్బిలిటీని సొంతం చేసుకుందని, తన అవుట్బోర్డ్ స్పాట్స్ నుంచి 2/1000 పౌండ్స్ బాంబులు కురిపించగలదని, లేదా 2/135mm x 16 స్నెబ్ రాకెట్స్ ప్రయోగించగలదని, అలా ప్రయోగించే రాకెట్ల సంఖ్యను కాక్పిట్ నుంచి ఎంపిక చేసే వెసులుబాటు పైలట్కు ఉందని, ఇలా కీలకమైన వ్యూహాత్మక వివరాలు, వాటి పూర్వాపరాలు శత్రు నిఘా వర్గాలకు తెలియవు. ముప్పేటలా విస్మయం, ముచ్చెమటల సమయం. ఈ నేపథ్యంలో వినూత్నంగా దూసుకొచ్చిన హంటర్ MK-56A విన్యాసాలు చూసి అది ఏ రకమైన యుద్ధ విమానమో అర్థంగాక, అంచనా వేయలేక నిర్ఘాంతపోవడం పాక్ సేనల వంతయ్యింది. వాళ్ల నిఘా వర్గాలకు తెలిసింది కేవలం మన వద్దనున్న కాన్బెరా మాత్రమే. అందువల్ల దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలతో సిద్ధమైన పాక్ సైన్యాన్ని హంటర్ MK-56 తికమక పెట్టింది. యుద్ధంలో అత్యంత కీలకమైన 24 నుంచి 48 గంటలు గడిచిపోయినా ఈ కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ నుంచి ఓడిపడిందో అర్థంకాక శత్రుమూకలు జుట్టుపీక్కున్నాయి. ఈ పరిస్థితిని మన సైన్యం అదునుగా తీసుకుంది. అయోమయానికి గురైన వైరి సైన్యాన్ని మరింతగా ఉక్కిరిబిక్కిరి చేసింది. కోలుకోలేనంత విస్మయానికి గురిచేస్తూ గుక్క తిప్పుకోవడానికి వీలులేనన్ని ఎదురుదాడులతో శత్రు శిబిరాన్ని కలవరపెట్టింది. భయాందోళనలకు గురైన పాక్పై భారత్ మానసిక ఆధిపత్యాన్ని సాధించింది. ఇలా మన విజయవార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో నాకు గతం గుర్తుకొచ్చింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మా స్క్వాడ్రన్ సందర్శనకు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చాయి. మోడ్ హంటర్ ఇండియా 15 పేరుతో నేను తయారుచేసిన డెమో బోర్డు మోడల్పై తెరను కప్పి ఓ గదిలో దాచి తాళం వేయాలని ఆయన ఎందుకు ఆదేశించారో, దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి అదెంత కీలక రహస్యమో, 1971 యుద్ధంలో మన వాయుసేన ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తారో ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో సత్తాచాటిన లైట్నింగ్స్, భూ ఉపరితల యుద్ధంలో 13 శత్రు విమానాల విధ్వంసం, గగనతల సమయంలో 2F-86 విమానాల కూల్చివేత, 121 విడతల గగన విహారంలో 17,000 పౌండ్స్ HE బాంబులు, 1720 లీటర్ల నేపాం బాంబులు కురిపించింది. హంటర్ MK-56 అవుట్బోర్డ్ స్పాట్స్ నుంచి 548 రాకెట్లను ప్రయోగించింది. ఇది మోడ్ హంటర్ ఇండియా 15 వల్లనే సాధ్యమైంది. లైట్నింగ్స్కు స్క్వాడ్రన్ గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది 1971 ఇండో-పాక్ యుద్ధంలో అత్యధిక స్కోరింగ్ యూనిట్. హ్యాట్స్ ఆఫ్ లైట్నింగ్స్. ఈ స్క్వాడ్రన్తో అనుబంధం మరపురాని మధురానుభవం. ఇందులో సేవలందించడం నాకు రెట్టింపు గర్వకారణం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో ఈ స్క్వాడ్రన్ ద్వారా మాతృదేశ రక్షణ కోసం విశేషమైన పనితీరును ప్రదర్శించి ఎందరో అధికారులు శౌర్య పురస్కారాలు అందుకున్నారు. ఇదిగో వారి జాబితా. నంబర్ 1 వింగ్ కమాండర్ సివి పార్కర్, మహావీర్ చక్ర. అటోక్ ఆయిల్ రిఫైనరీపై దాడితో పాటు ఇతర లక్ష్యాలపై దాడులు. నెంబర్ 2 స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, మహావీర్ చక్ర. మంగళహైడల్ డ్యాంపై దాడితో పాటు ఇతర లక్ష్యాలపై దాడులు. నెంబర్ 3 స్క్వాడ్రన్ లీడర్ జేఎం మిస్త్రీ, వీర్ చక్ర. నెంబర్ 4 ఫ్లైట్ లెఫ్టినెంట్ దేవోస్కర్, వీరచక్ర. నెంబర్ 5 లెఫ్టినెంట్ అరుణ్ ప్రకాష్, ఇండియన్ నేవీ, వీర్ చక్ర. నెంబర్ 6 ఫ్లయింగ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, వీరచక్ర. నెంబర్ 7 కురుంబయ్య, వీర్ చక్ర. నెంబర్ 8 ఫ్లైట్ లెఫ్టినెంట్ సిఎస్ ధిల్లాన్, వాయుసేన మెడల్. పై జాబితాలో ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ అరుణ్ ప్రకాష్ నెంబర్ 20 స్క్వాడ్రన్ ఏఎఫ్తో కలిసి పనిచేసి వైమానిక దాడుల్లో పాల్గొని ఎయిర్ ఫోర్స్ జాబితాలో ఆయన ఏకైక శౌర్య పురస్కారం వీర్చక్ర పొందారు. కొన్నేళ్ల తర్వాత ఆయన అడ్మిరల్గా ఎదిగాక చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా భారత నౌకాదళ అధిపతి స్థాయికి చేరుకోవడం విశేషం. ఆ సందర్భంగా హంటర్ స్క్వాడ్రన్లో తన సహచరులకు
తన అధికార నివాసమైన నేవీ హౌజ్లో సిఎన్ఎస్ హోదాలో పార్టీ ఇచ్చారని విన్నాను. ఆ సమయంలో శౌర్య పురస్కారాలు పొందిన అధికారులు తమ విజయ సాఫల్యానికి వెన్నెముకలాంటి అధ్యయన పరిశోధనలు నిర్వహించిన సహచరుడి పేరు జ్ఞప్తికి తెచ్చుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఒక విజేత మాత్రం శౌర్య పురస్కారాన్ని పొందిన ఆనందాన్ని నాతో పంచుకున్నారు. శుభవార్తను నాకు చెబుతూనే నన్ను గట్టిగా వాటేసుకొని తన విజయం వెనుక నా పాత్ర గురించి ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. 1972 గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు సెంట్రల్ విస్టా మెస్లో జరిగింది సంఘటన. విదేశీ మారకద్రవ్యం ఆదా. హంటర్ కాన్ఫిగరేషన్లో మార్పులు తీసుకురావడం వల్ల హంటర్ MK-56 హంటర్ ఎయిర్ క్రాఫ్ట్లో అనేక రకాలుగా నవీకరణ చెందింది. దీని ఆయుధ ప్రయోగంలో వైవిధ్యం చేకూరింది. బాంబులు మొదలుకొని స్నిబ్ రాకెట్స్, 30mm యాడెన్ గన్స్ వరకు ఏ ఆయుధాలను, ముఖ్యంగా స్నిబ్ రాకెట్స్ను వ్యూహాత్మకంగా ఏ మేరకు ఎంత సంఖ్యలో ప్రయోగించవచ్చో పైలట్ తన కాక్పిట్ నుంచి ఎంపిక చేసే వెసులుబాటు జరిగింది. మధ్యమ శ్రేణికి చెందిన ఈ బాంబర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి మెరుగైన మెనావరబిలిటీ తోడు కావడంతో శత్రు భూభాగంలోని చాలా దూరాలకు ఒడుపుగా చొచ్చుకుపోయి వ్యూహాత్మకంగా దాడి చేసి సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. తద్వారా హంటర్ లాంగ్ టర్మ్ రీప్లేస్మెంట్ ప్లాన్ వ్యవధి 14 సంవత్సరాల పాటు పెరిగింది. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ను గుంపుగా కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో 100 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్ మార్పిడితో సేవాకాలం పెరిగిన హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల మన డాలర్ నిల్వలు ఆదా అయ్యాయి. ఇండోపాక్ యుద్ధంలో పనిచేసిన 22 హంటర్స్ సేవలందించడం మొదటి వరుసలో నిలిచాయి. 1973లో 5 హంటర్ ట్రైనర్ల MK-66ల కోసం కొత్తగా ఆర్డర్ చేయాల్సి వచ్చింది. అర్హులెవరో గుర్తించేదెవరో. మోడ్ హంటర్ ఇండియా 15 ప్రాజెక్టును ఒంటిచేత్తో అమలు చేసిన నేపథ్యంలో IIF హంటర్ బ్లాక్లో నాకు మంచి పేరు వచ్చింది. మరిన్ని ప్రయోజనకరమైన పథకాల గురించి ఆలోచించి అమలు చేసే ఆత్మవిశ్వాసాన్ని, నైతిక శక్తిని నాలో పెంపొందించింది. నా ప్రయోగ ఫలాన్ని ఆస్వాదిస్తూనే అందుకు తగిన గుర్తింపు విషయంలో నన్ను విస్మరించిన తీరు మనస్తాపం కలిగించింది. పురస్కారాల కోసం పేర్లు పరిగణించడంలో హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తోచింది. భారత వాయుసేన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ఆయుధాలకు, పద్ధతులకు ప్రముఖ స్థానం ఉంది. వాటి పనితనాన్ని, జీవితకాలాన్ని మెరుగుపరిచే అధ్యయన పరిశోధనలకు పెద్దపీట వేయాలి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసే మనదైన కృషిని పురస్కారాల రూపంలో ప్రోత్సహించాలి. ఈ విషయంలోనే నా కృషికి తగిన గుర్తింపు లభించకపోవడం, అంతగా అర్హత లేని వారి పేర్లు అవార్డుల ప్రకటనలో కనిపించడం నన్ను బాధించిన మాట వాస్తవం. కాకపోతే వాయుసేన విజయాల్లో నా పాత్ర ఉందన్న భావన నాకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా 1963 నాటి ఓ సంఘటన గుర్తుకొస్తోంది. ఆ ఏడాది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మా నాన్నగారి సూచన మేరకు బిలాయ్లోని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరాను. అదో ప్రైవేటు సంస్థ. అందులోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటులో నాది 2వ స్థానం. కంపెనీ కోసం వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ని విదేశం నుంచి దిగుమతి చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. సంస్థ చీఫ్ ఇంజనీర్ కర్మార్కర్ ప్రేరణతో నేను, మా బాస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంపత్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే దిశగా ఆలోచించాం. స్వదేశీ పరిజ్ఞానంతో, స్థానిక వనరులతో వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ రూపొందించాలని సంకల్పం చెప్పుకున్నాం. మా కృషి ఫలించింది. అతి తక్కువ సమయంలో వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ తయారు కావడం, వెనువెంటనే స్థాపితమైపోవడం చకచకా జరిగిపోయాయి. ఎయిర్ఫోర్స్ ఉద్యోగం కోసమని నేను హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి బయటకు వచ్చే సమయానికి మరో 5 తయారీలో ఉన్నాయి. అంతేకాదు, సంస్థకు నేను అందించిన సేవలకు ప్రోత్సాహక రూపంలో పెద్ద మొత్తం బోనస్ లభించింది. అది ప్రోత్సాహకమంటే. ఇటువంటివి ఉద్యోగంలో నైతిక స్థాయిని, సంస్థ పట్ల అంకితభావాన్ని పెంపొందిస్తాయి. ఎయిర్ఫోర్స్ ఉద్యోగానికి నేను ఎంపికైన తర్వాత కూడా మా నాన్నగారి మనసు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వైపే మొగ్గు చూపించింది. తెలిసిన వాళ్లను సంప్రదించారట, సలహాలు అడిగారట. చివరికి వాళ్ల బాస్ సూచన మేరకు నన్ను ఎయిర్ఫోర్స్ ఉద్యోగానికి అనుమతించారట. ఈ సంగతి నాకు చాన్నాళ్ల తర్వాత తెలిసింది. హైదరాబాదు నుంచి వెలువడే డెక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికలో 2018 అక్టోబర్ 9వ తేదీ సంచికలో నాపై వెలువడ్డ ఆర్టికల్ అన్సంగ్ వార్ హీరో. లోగడ భిలాయ్లో నేను పనిచేసిన హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆలస్యంగానైనా బోనస్ రూపంలో నా సేవల్ని గుర్తించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దీనికి భిన్నమైన అనుభవాలు కొన్ని. స్క్వాడ్రన్కి గాని, యూనిట్కి గాని ప్రెసిడెంట్ కలర్ ప్రెజెంటేషన్ గర్వకారణమైన ఓ మధురానుభవం. ఆ సందర్భంగా లోగడ స్క్వాడ్రన్ యూనిట్లో పనిచేసి
విశేషమైన సేవలతో విజయాలనందించిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఓ మర్యాదపూర్వక సంప్రదాయం. నేను గతంలో పనిచేసిన నెంబర్ 20 స్క్వాడ్రన్కి 1991లో ప్రెసిడెంట్స్ కలర్స్ సత్కారం లభించింది. అప్పుడు ఆ స్క్వాడ్రన్కి ఎయిర్ కమోడోర్ కమాండెంట్గా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ స్థాయికి చేరుకున్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్.సి. సూరి ఉన్నారు. ఒకప్పుడు ఆయన నా మోడ్ హంటర్ ఇండియా 15 ప్రాజెక్టును విశేషంగా ప్రశంసించి నాపై అభిమానాన్ని కురిపించిన అధికారి. ఏమైందో ఏమో 1991లో స్క్వాడ్రన్లో జరిగిన వేడుకకు నన్ను ఆహ్వానించలేదు. సరికదా, కనీసం ఆ శుభవర్తమానం నా వరకు రాలేదు. దీన్ని వ్యక్తిగత అవమానం కన్నా నా కృషికి, అది సాధించిన ఫలితాలకు జరిగిన అవమానంగా భావించాను. బాధపడ్డాను. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్.సి. సూరిగారికి నివేదించాను కూడా. ఆ తర్వాత నాకు తెలిసిందేమిటంటే, నెంబర్ 20 స్క్వాడ్రన్కు చెందిన మాజీ అధికారులకు ఆహ్వానాలు పంపే సమన్వయ బాధ్యతలను అదే స్క్వాడ్రన్లో పనిచేసిన ఓ మాజీ ఎయిర్ ఆఫీసర్కి అప్పగించారట. ఆ ఆఫీసర్కి నా గురించి క్షుణ్ణంగా తెలుసు. గతంలో తన పేరు శౌర్య పురస్కారాల విజేతల జాబితాలో ఉందని తెలియగానే సివి మెస్లో ఆయన నన్ను హత్తుకున్నారు, పైకెత్తాడు. తనకు మహావీర్ చక్ర లభించడంలో నా పాత్ర ఉందన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. 1991లో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ కలర్స్ లభించిన సందర్భంగా స్క్వాడ్రన్లో జరిగిన వేడుకలకు మాజీలను ఆహ్వానించే బాధ్యతను తలకెత్తుకొని సదరు జాబితాను తయారుచేసింది ఆయనే. నా గురించి తెలిసిన వ్యక్తికి ఆహుతుల జాబితాలో నా పేరు ఉండాలని ఎందుకు తోచలేదో. నాలాగే ఆయన కూడా సికింద్రాబాద్లోనే నివసిస్తున్నారు. సమయం సందర్భం కుదిరినప్పుడు కలుస్తూ ఉంటాం. ఓసారి అనుకోకుండా తారసపడ్డప్పుడు స్క్వాడ్రన్లో జరిగిన ప్రెసిడెంట్ కలర్స్ వేడుక గురించి నేరుగా ప్రస్తావించాను. నన్నెందుకు విస్మరించారంటూ వాకబు చేశాను. ఆయన డొంకతిరుగుడు సమాధానమిచ్చారు. స్క్వాడ్రన్కు చెందిన మాజీ పైలట్లను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకున్నారని నాకు అర్థమైంది. ఇది ఆహ్వానించకపోవడానికి మించిన అవమానంగా, పుండుమీద కారం చల్లిన చందంగా తోచింది. అవమానాల బారిన పడటం అదే మొదటిసారి కాదు. అలాంటివి చాలాసార్లు జరిగాయి. ఇంటిల్లిపాదికి గర్వకారణమైన కృషిని సొంత మనుషులే గుర్తించకపోవడం ఒకెత్తు, వాకిలి మూసి అవమానించడం మరో ఎత్తు. స్క్వాడ్రన్ కోసం సేవలందించిన టెక్నికల్ ఆఫీసర్లను, ఎయిర్మెస్ను స్క్వాడ్రన్లో అంతర్భాగాలుగా పరిగణించబోనన్న విపరీత ధోరణి ఆయన మాటల్లో వ్యక్తమైంది. జట్టు సభ్యులపై కనీసం విశ్వాసం లేకపోవడం, తామే అధికులమని భావించడం ఇదో వర్గ మనస్తత్వం. ఇది భారతీయ వాయుసేనలోని సాంకేతిక అధికారుల్ని, సిబ్బందిని నిరుత్సాహపరుస్తుంది. వారి మానసిక స్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అయినవాళ్లకి ఆకుల్లోనూ, కానివాళ్లకి కంచాల్లోనూ సామెత విధిగా గుర్తుకొస్తుంది. తీపి గుర్తులు, చేదు అనుభవాలు జీవితంలో భాగాలు. ఓ యువకుడిగా భారతదేశం పక్షాన యుద్ధాల్లో పాల్గొనడం ఓ గొప్ప అనుభవం. 1962 చైనా దురాక్రమణ యుద్ధంలో తీవ్ర పరాభవాన్ని చవిచూసిన భారతదేశాన్ని 1971లో పాక్పై గగన విజయం మలుపు తిప్పింది. ప్రతి భారతీయుడికి గర్వకారణమైంది. యుద్ధభూమిలో నిలిచి శత్రువుని నిలువరించి విజయం సాధించగలమన్న నమ్మకం మనపై మనకు కలిగింది. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం భారతీయుల నరనరాలా దేశభక్తిని ప్రవహింపజేసింది. భారతీయుడిగా జన్మించడం గర్వకారణమని నేను ఉద్వేగంతో పిడికిలి బిగించిన రోజులవి. కాకపోతే ఈ ఉద్వేగం పాలపొంగులా కాసేపటికే చల్లబడిపోవడం విచారకరం. నా వరకు నేను నా సాంస్కృతిక వారసత్వానికి సంతోషంగా గర్విస్తాను. నా అంతర్గత శక్తి, సామర్థ్యాలను, ఆత్మబలాన్ని, భరతజాతి లక్షణాలైన శాంతి సహనాలను, సామరస్యాన్ని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడాన్ని ఎంతో ఇష్టపడతాను. ఇవన్నీ సరికొత్త రాజకీయ నాయకత్వంలో మళ్లీ తెరపైకి రావడం శుభ పరిణామం. ఆశ్చర్యంలో ముంచెత్తడం సమర సూత్రాల్లో ప్రముఖమైన అంశం. శత్రువును ఆశ్చర్యానికి గురిచేయడం, అనూహ్యంగా దాడి చేయడం ప్రధాన వ్యూహాలని గట్టిగా విశ్వసిస్తున్నాను. దెబ్బతీయడంలో జర్మన్ యూ బోట్స్ను అత్యుత్తమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మార్పు చెందిన తర్వాత మన హంటర్ కూడా శత్రువును విస్మయానికి గురిచేసి విజయ సాధనకు తోడ్పడిందని నేను వినమ్రంగా విశ్వసిస్తున్నాను. జార్జి ఎస్. ప్యాట్సన్ పేర్కొన్నట్లుగా సవాళ్లను స్వీకరించినప్పుడు విజయానుభూతిని ఆస్వాదించగలం. తమకు తాముగా కలిసివచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది హంటర్ విషయంలో సమున్నత స్థాయిలో నిలబెట్టిన నా వ్యక్తిగత అనుభవం. హంటరుపై నేను చేసిన అధ్యయనం ఫలించి సరికొత్త వ్యూహాలతో యుద్ధాన్ని మలుపు తిప్పి విజయ సాధనలో తోడ్పడడం నాకెంతో ఆనందకరం. ఇది మన ఫైటర్ పైలట్లలో ఆత్మవిశ్వాసానికి బలమైన రెక్కలు తొడిగింది. శత్రువుల దాడిని చాకచక్యంతో ఎదుర్కొని వారి వ్యూహాలను తిప్పికొట్టే సామర్థ్యాన్ని మన వీరుల్లో పెంపొందించింది. ప్రతి శౌర్యపతాక విజేత వెనుక
రాత్రీపగలు శ్రమించే విస్మృత వీరులు ఎందరో ఉన్నారు. కాకపోతే వారు ఎవరి దృష్టిని ఆకర్షించరు. తమవైన పరిధుల్లో నిర్దేశిత విధుల్ని చిత్తశుద్ధితో అంకితభావంతో నిర్వర్తిస్తూ పనిలోనే నిమగ్నులవుతారు. రణరంగంలోని వీరులకు వెన్నుదన్నుగా నిలుస్తూ అంతిమ విజయానికి దోహదం చేస్తారు. 1971 ఇండోపాక్ సమర విజయోత్సాహం నా నరనరాన ప్రవహిస్తూనే ఉంది. నిరుత్సాహాన్ని అధిగమించే విషయానికి వస్తే శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం దుర్భరం, ఓ పట్టాన జీర్ణించుకోలేని వాస్తవం. కోపం వస్తుంది, మనసు గాయపడుతుంది, మనిషిని నిరాశ కుంగదీస్తుంది. తాత్విక దృక్పథంతో ప్రతికూలతను తోసి రాజనాలి, వాస్తవాలను స్వీకరించి సానుకూల దృక్పథంతో జీవితాన్ని కొనసాగించాలి. నా వరకు మోడ్ హంటర్ ఇండియా 15 ఓ అద్భుతమే కావచ్చు. దానితో ఉద్వేగభరితమైన అనుబంధం నాకు ఉండవచ్చు. కాని అదే సమస్తమూ కాదు. అక్కడే జీవితం ముగిసిపోలేదు. జీవితం నాకు ప్రసాదించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సానుకూల దృక్పథమే మనిషికి బలవర్ధక ఔషధం. ఆశావహ దృష్టితో సాగిపోవడం అన్నింటికన్నా ముఖ్యం.